You're not be treating us right. They charge us 52. ట్రంప్ చేసేది మంచిదా కాదా ప్రశ్న. ట్రంప్ చేసేది భారత్కి మంచిది కాదు. అమెరికా అంటే పెద్దన్న, ప్రపంచానికి పెద్దన్న. అసలు దేంట్లో పెద్దన్న అంటే విస్తీర్ణంలో పెద్దన్న, ఆర్థికంగా పెద్దన్న. కనుక తీసుకుంటే ఈ రోజుకి అమెరికా చాలా ఆర్థికంగా బలమైన దేశం. అంటే ఆ 5 దేశాలంటే అంత పవర్ఫుల్ కాదంటారా? దేన్ని కూడా ఒక దేశానికి వ్యతిరేకంగా అవసరమయ్యే ఫ్రేమ్వర్క్గా చూడట్లేదు. ఎట్లా డెవలప్ చేసుకుంటే ఆ అమెరికా దేశాన్ని మనం ఎదిరించగలం. ఆయనకి ఎదురు నిలబడి మన వాళ్ళు గట్టిగానే ఉన్నారండి. చాలా మంది అనుకుంది ఏంటంటే ఓ వారం తర్వాత వీళ్ళు దే విల్ ఫోల్డ్ ద షో కావాలని చేశారంటారా? ఏం చెప్పారు? అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేశారండి. వాళ్ళకి ఫార్మాకి సంబంధించినటువంటి ఏవైతే బల్క్ డ్రగ్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్, మెడిసిన్ ఇది ఆపేస్తే అమెరికా మనకు లొంగదా? మీరు ఆశ్చర్యపోతారు, చైనాలో వాళ్ళకు కూడా మన డ్రగ్స్ కొనుక్కోవాలని కోరుకుంది. అంటే ఇది అమెరికా వల్లనే ఇది రష్యా తునాతున్ కలిందని చెప్తారా? ఏం చెప్తారు? సోవియట్ యూనియన్ కంట్రీస్ యూనియన్ విడిపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక చోట ఒక పెట్రోల్ ట్యాంక్ పెట్టి ఉంచితే కనుక ఎవడో ఒకడు వచ్చి అగ్గిపుల్లు వేసాడు. అమెరికా పరిస్థితి, అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే ఈ ట్రేడ్ వార్ ఇంపాక్ట్ అక్కడ కూడా ఏమైనా ఉంటుందంటారు? చాలా మంది నాయకులు అమెరికాలో కూడా ఇండియాని ఒక శత్రువుగా చూడకూడదు అని చెప్పే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అంటే ప్రపంచ దేశాలతో సంబంధాలు ఎక్కువ లేకుండా మనం చైనా నుంచో అమెరికా నుంచో ఇంపోర్ట్స్ చేసుకోకుండా బతకగలం. మీరు ఇండియన్ కంపెనీనా ఫారెన్ కంపెనీనా అన్నది వేరే విషయం. ఏంటంటే సో దేనికోరు అమెరికా వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు ఇమిగ్రేషన్ వద్దంటే మీ ఇండస్ట్రియల్ పాలసీ ఒక విధంగా ఉండాలి. ఈ రెండు చూసుకోకుండా ఇది ఇదే అది అదేగా కనుక వెళ్తే అమెరికాకి మంచిది కాదు, అమెరికన్ కంపెనీస్ ప్లానింగ్కి మంచిది కాదు. అంటే అదే జీ జిన్పింగ్ ఎవరైతే ఉన్నారో, ఇది పిల్లి నల్లదా తెల్లదా అనేది నాకు అనవసరం, పని జరగడం ముఖ్యం. అంటే వీ డోంట్ సీ ద కంట్రీ ఇన్ 2 బ్లాక్స్ అని చెప్పారు. నమస్తే, వెల్కమ్ టు ద బీఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. ప్రస్తుతం మనం చూస్తున్నాం, గత 2-3 నెలలకు పైగానే ట్రంప్ ఎట్లా వ్యవహరిస్తున్నారో అంటే ఒక కామన్ మ్యాన్గా నాకు అలా అర్థమైంది. అంటే భారత్ అమెరికా సంబంధాలు సన్నగిల్లుతున్నాయా? ఇటీవల చూసాము ఎస్సీఓ సదస్సు ఏదైతుందో చైనాలో, షాంఘై సదస్సు కూడా చూసాము. ఆర్సీఐ ఈ ఒప్పందాలన్నిటిపైన మనతో పాటు చర్చించడానికి సంజయ్ పులిపాక గారు ఉన్నారు. ఆయన నిపుణులు, పొలిటియా రీసెర్చ్ ఫౌండేషన్. సో ఈ ఒప్పందాల వల్ల సామాన్య మానవుడికి అంటే భారతదేశానికి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, సామాన్యుని పరిస్థితి, ముఖ్యంగా కామన్ మ్యాన్ టాక్ షో కాబట్టి దాని గురించి ఎక్కువగా చర్చించేటువంటి ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేద్దాం. సరే, నమస్తే. నమస్తే. మీడియాని ఫాలో అయ్యే వాళ్ళకు మీరు బాగా సుపరిచితులే. సో మీరు అంతర్జాతీయంగా అంటే పరిస్థితి ఎట్లా ఉందో అనేది సునిశ్చితంగా సో పరిశీలన అయితే చేస్తున్నారు, రీసెర్చ్ అయితే చేస్తున్నారు, చాలా డిబేట్లో కూడా పాల్గొంటున్నారు. సో బీఆర్కే కూడా మిమ్మల్ని ఈరోజు ఆహ్వానించింది. అంటే ముఖ్యంగా ఈ సంబంధాలు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ప్రస్తుతం అయితే ఆర్థిక మాంద్యం, రిసెషన్ నడుస్తున్నది నాకు కొంత అర్థమవుతుంది. అంటే ట్రంప్ సుంకాలు, ముఖ్యంగా ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా అంటే ఏదో 50%కి మించి తన ఇష్టం వచ్చినట్టుగా వేస్తున్నట్టుగా అంటే మనకు అనిపిస్తూ ఉంది. నాకు ఇంకో రకంగా అనిపిస్తుంది, తన దేశం కోసం తను చేస్తున్నారేమని ఇది కూడా ఉంది. అంటే జనరల్గా మాట్లాడుకుంటే సో ఇది భారతదేశం కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, అంతర్జాతీయంగా ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని మీరేం చెప్తారు? అంటే పీఆర్ఎఫ్ తరఫున ఏం చెప్తారు? మీ రీసెర్చ్లో ఏం తేలింది? ముందుగా ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మంచి అవకాశం మీతో చర్చించడానికి. ఇది మీ ద్వారా మీ ఆడియన్స్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు కూడా రీచ్ అవడానికి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. సో కాబట్టి థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద ఇన్విటేషన్. మనం చూస్తున్నాం, కొద్ది కాలంగా డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఎత్తున భారత్ మీద విరుచుకుపడుతున్నారు. ఆర్థిక రంగంలో చూసుకుంటే కనుక టారిఫ్స్, సుంకాలు విధించడం నడుస్తుంది. అలానే పాకిస్తాన్కి దగ్గర అవటం నడుస్తుంది. అలానే వివిధ అంశాల్లో కూడా మన వైపు కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతోందండి. ఉదాహరణకి మనం చూసినట్టయితే కనుక సుంకాల విషయానికే వస్తే కనుక ఫస్ట్ 25% అన్నారు, తర్వాత ఇంకో 25% యాడ్ చేశారు. వాళ్ళు చెప్పింది ఏమిటంటే, మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కాబట్టి మేము మీ మీద ఎక్కువ వేస్తున్నామని చెప్పారు. అది చాలా విచిత్రంగా అనిపించింది అందరికీ. ఏమిటంటే రష్యా నుంచి మనకంటే ఎక్కువ చైనా కొంటుంది. రైట్. చైనాకి అట్లాంటివి ఏమీ వేయకుండా కేవలం మన మీద వేయటం జరుగుతుంది. అంటే చైనాకి భయపడుతున్నారంటారా? వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయండి. యూరోప్ కూడా కొంటుంది. యూరోప్ రష్యా నుంచి న్యాచురల్ గ్యాస్ కొంటుంది.
ఎస్. సో న్యాచురల్ గ్యాస్ కొంటుంది కాబట్టి యూరోప్ మీద మరి సుంకాలు వేస్తున్నారా? లేదు కదా. ఉదాహరణకి అంతేకాదు, అమెరికా రష్యా నుంచి మినరల్స్ కూడా కొంటుంది. తన మీద తను శాంక్షన్స్ వేసుకుంటుంది. కష్టం కదా. అంటే సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనటం ఇష్యూ కాదు, మరేదో ఇష్యూ ఉంది. ట్రంప్కి చాలా ఇబ్బందికరమైన ఇష్యూ ఏదో వస్తున్నట్టుంది. ఉదాహరణకి చాలామంది చెప్పేది ఏంటంటే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ అది ఆగటంలో ఇండియా పాకిస్తాన్కి మధ్యవర్తిత్వం వహించి భారత్ ఈ పాకిస్తాన్ న్యూక్లియర్ వార్కి వెళ్తున్న దశలో నేను ఆపేశాను అని గొప్పగా చెప్పుకుని దాని నుంచి నోబెల్ ప్రైజ్ తెచ్చుకుందామని ఆయన తపన. ఆయన కోరిక మీద మన వాళ్ళు నీళ్లు పోసినట్టుందంటూ ఆయనకు భావన ఉందని ఒక వాదన ఉందండి. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఇంకోటి ఏమిటంటే మరీ నోబెల్ ప్రైజ్ కోసమో లేదా ప్రపంచ ఖ్యాతి కోసమో ఇంత దారుణంగా వ్యవహరించే వ్యక్తి కాదు డొనాల్డ్ ట్రంప్. ఆయన కూడా రాజకీయం తెలిసిన వాడే. అంటే గ్లోబల్ పీస్ కోసం ఆయన ప్రయత్నించారంటారా? ఏం చెప్తారు? నా ఉద్దేశంలో చాలా కారణాలు ఉంటాయండి. కేవలం ఇండియా పాకిస్తాన్ దానికోసమే కాదు, నోబెల్ పీస్ ప్రైజ్ ఆయన కోరిక ఉండుండొచ్చు. అది నాకు కావాలి అని కోరిక ఉండుండొచ్చు. బహుశా ఇండియా పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ రాబోతోంది, రాలేదు, ఎక్కడ మనం దగ్గరగా కూడా లేము అని చిత్రీకరించి నోబెల్ ప్రైజ్ తెచ్చుకుందామన్న కోరిక ఉండుండొచ్చు, కాదనట్లేదు. దాంతోపాటు ఇండియా మీద నెగోషియేషన్ ఎకనామిక్ మనం చూస్తున్నాం కదా, ట్రేడ్ అగ్రిమెంట్, వాణిజ్య ఒప్పందం, దాని మీద మన మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఆయన ప్రయత్నించి ఉండొచ్చు. అది తిప్పికొట్టడం జరిగింది మన వాళ్ళు. సో ఓవరాల్గా నా ఉద్దేశంలో చాలా పొరపాట్లు జరిగాయి అటువైపు నుంచి. భారత్ చరిత్ర సరిగ్గా అర్థం చేసుకోలేదు వాళ్ళు. భారత్ ఎలా ప్రతిస్పందిస్తుంది ఇలాంటి విషయాల్లో అన్నది వాళ్ళు గమనించి, అంటే వాళ్ళకి సౌత్ ఏషియా హ్యాండ్ అంటారు కదా, సౌత్ ఏషియా ఎక్స్పర్ట్స్ లేదా ఇండియా ఎక్స్పర్ట్స్ ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున వాళ్లతో పెద్దగా సంప్రదింపులు చేయకుండా హడావిడిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కనబడుతోంది. భారత్ వాళ్ళు కూడా, మన లీడర్షిప్ కూడా చాలా ఆచితూచి వ్యవహరించిందండి. ఎందుకంటే అమెరికా చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ మనకి. ఎస్. ఇంకా ఇక్కడ ఒక కామన్ క్వశ్చన్ అండి, మీరు చెప్పారు ఇప్పుడు, అంటే అదే జరుగుతుంది నిజానికి. అంటే రష్యా నుంచి మనకు కావాల్సింది కాబట్టి ఆయిల్ మనం కొనుక్కుంటాం. వాణిజ్య ఒప్పందంలో ఉన్న, అంటే నాకు తెలిసినంత వరకు ఉన్న 183 దేశాల్లో ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి అయినా కానీ ఈ వాణిజ్య ఒప్పందం ఏ దేశంతో అయినా ఫ్రీగా మనం ట్రేడ్ ఒప్పందం చేసుకోవచ్చు. సో దీనికి అంటే భారత్ని లొంగ తీసుకున్నటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారని మనం అనుకోవచ్చా? దీని ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారు ఆయన ప్రపంచానికి? ఆయన చాలా దేశాలని ఆర్థికంగా లొంగ తీయడానికి ప్రయత్నిస్తున్నారండి, మన దేశమే కాదు. ఈ మధ్యకాలంలో మీరు చూడండి, అమెరికా యూరోప్కి ట్రేడ్ అగ్రిమెంట్ అయింది. ఆ ట్రేడ్ అగ్రిమెంట్లో యూరోప్లో ఈరోజు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఏమిటంటే, ఆ ట్రేడ్ అగ్రిమెంట్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే, అమెరికా కనుక యూరోప్కి ఎగుమతులు చేస్తే అమెరికా గూడ్స్ మీద, వస్తువుల మీద కేవలం 0% టారిఫ్ ఉంటుంది. అదే యూరోప్ కనుక అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే 15% టారిఫ్ ఉంటుంది. సో చాలామంది యూరోప్లో అడుగుతున్నారు, మనం భయపడి తొందరగా హడావిడిగా ఒక వాణిజ్య ఒప్పందం ఇలా ఇనీక్విటస్ అంటాం కదా, అది చేయటం జరిగిందా, మనకి విఘాతం, అంటే మనకి మన యూరోపియన్ ప్రగతికి దెబ్బ తగిలే విధంగా చేసుకున్నామా అని ఆలోచనలు ఉన్నాయి. అలానే ఇండోనేషియాతో కూడా డీల్ అయిందండి వాళ్ళకి. ఇండోనేషియాలో కూడా వాళ్ళకి కొద్దిగా బాధగా ఉంది. ఇప్పుడు జపాన్ వాళ్ళు కూడా, జపాన్ వాళ్ళు ఏం చేశారంటే, పెద్ద దేశం, డబ్బులున్న దేశం కదా, వాణిజ్య ఒప్పందంతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడారండి. జపాన్ వాళ్ళు ఏం చెప్పారంటే, వాణిజ్య ఒప్పందంతో పాటు మీకు మా మీద ఏదో, మేమేదో మీ దేశం మీద పడి ఆర్థికంగా లాభం పొందుతున్నామని మీలో ఆలోచన ఉంది కదా, కాబట్టి మేమేం చేస్తామంటే మీ దేశంలో ఒక 550 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారండి. అది ట్రంప్ ఏమన్నారంటే, ఆ విషయం తీసుకుని ఆయన ఈ 550 బిలియన్ మనకు కావాల్సినట్టు మనం వాడుకోవచ్చు అన్నాడు. సో జపాన్ వాళ్ళందరికీ కొద్దిగా మళ్ళీ ఇబ్బంది వచ్చి, జపాన్ నెగోషియేటర్ మొన్న ఈ మధ్య అమెరికాకి వెళ్లాల్సిన వ్యక్తి వెళ్ళలేదు. సో కేవలం భారతే కాదు, ఆయన ఆర్థికంగా అమెరికాకి తన ఉద్దేశంలో మంచి డీల్ ఏదైతే తను అనుకుంటున్నారో అది ఎలాగో అలా సాధించాలని చాలామంది మీద విరుచుకుపడ్డాడు. చాలామంది ఆయన చెప్పిన వాటి మీద సంతకాలు పెట్టారు, భారత్ పెట్టలేదు. సో కాబట్టి కొంత గట్టిగా వ్యవహరించాలి. ఇదేంటి మన స్నేహితుడు అనుకున్నాము, మనతో సన్నిహితంగా ఉంటారు వీళ్ళు,
పోనీ వీడేమన్నా జపాన్ లాగా పెద్ద టెక్నాలజికల్ పవరా? కాదు. పోనీ యూరోప్ లాగా ఒకప్పుడు పెద్ద చరిత్ర ఆర్థికంగా బలం, ఇప్పటికీ యూరోప్ చాలా ఆర్థికంగా బలమైన ఎగ్జాక్ట్లీ. ఉంది కాదు. పోనీ మరి అలాంటి విషయానికి వస్తే చైనా లాగా వీడేమన్నా రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ కాదు. అలాంటి సమయంలో ఈ భారత్ ఏమిటి, ఈ వైఖరి ఏమిటి అని కొద్దిగా గట్టిగా వ్యవహరిస్తే సర్దుకుంటుంది ఈ దేశం అనుకున్నారండి. అది వర్కౌట్ కాలేదనుకుంటున్నాను. రైట్ సార్. అంటే నేను మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చదువుకున్నప్పటి నుంచి అమెరికా అనగానే అదేదో అక్కడ ఉంది, పైన ఉంది, ఆకాశం ఉంది, ఒక పెద్దన్న అంటారు. అమెరికా అంటే పెద్దన్న, ప్రపంచానికి పెద్దన్న. అసలు దేంట్లో పెద్దన్న అంటే విస్తీర్ణంలో పెద్దన్న, ఆర్థికంగా పెద్దన్న. ప్రస్తుతం మొన్న రీసెంట్ ఎలక్షన్ ముందు కూడా చూసాము ఎట్లయింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి అంటే వెపన్స్ ఉన్నాయనా, లేకపోతే సైన్యం ఉందనా? ఎందుకు ప్రపంచ దేశాలు భయపడతాను? ఎందుకు ఈ డాలర్ దేశాన్ని శాసిస్తుంది? ఈ టైంలో బ్రిక్స్ అనేది కూడా ఒక కొత్త కరెన్సీని అంటే వెలుగులోకి తీసుకొచ్చి దీని ద్వారా మనం వాణిజ్య ఒప్పందాలు, ట్రేడ్ మార్కెట్ చేసుకోవచ్చు అనేది ఇంకోటి వెలుగులోకి వచ్చింది. అంటే ఇది మంచిదేనా కాదా? ఏం చెప్తారు పులిపాక్ గారు? మంచి ప్రశ్న అండి. మీరు కనుక తీసుకుంటే ఈ రోజుకి అమెరికా చాలా ఆర్థికంగా బలమైన దేశం. ప్రపంచంలోనే చాలా ఆర్థికంగా బలమైన దేశం. $30 ట్రిలియన్ ఎకానమీ, ఇంకా పైచిలుకు. సో కాబట్టి అదేమీ చిన్న ఆర్థిక వ్యవస్థ ఏమీ కాదు. 2, ఈ రోజుకి టెక్నాలజీ రంగంలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, వెదర్ ఇట్ ఈస్ డిజిటల్ టెక్నాలజీస్ కానివ్వండి, వేరే టెక్నాలజీస్ కానివ్వండి, అందులో అమెరికాని మించిన దేశం లేదు. టెక్నాలజీ చాలా టెక్నాలజీస్లో, వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోండి, చిప్స్ తీసుకోండి, సెమీ కండక్టర్స్ తీసుకోండి. ఈ రోజు కూడా చైనా అమెరికా నుంచి వస్తున్న సెమీ కండక్టర్స్ చిప్స్ మీద ఆధారపడుతోంది. అది ఆపితే కనుక వాళ్ళ డిజిటల్ టెక్నాలజీ ఎలా దెబ్బతింటుంది అని భయాలు ఉన్నాయి. సరే, చైనా తీసుకోవాల్సిన ప్రతీకార చర్యలు అది తీసుకుంటుంది. బట్ పాయింట్ ఏంటంటే అమెరికాకి ఈ రోజుకి ఆసక్తి ఉంది. తర్వాత మీరు చెప్పినట్టు మిలిటరీ పరంగా కూడా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కొన్ని గంటల్లో తన సేనల్ని దింపే బలం కేవలం అమెరికాకే ఉంది. రెండో బలమైన శక్తి అయిన చైనా కూడా దానికి అన్ని మిలిటరీ బేసిస్ లేవు. పవర్ ప్రొజెక్షన్ కేపబిలిటీస్ అంటామండి ఇంగ్లీష్లో. అంటే మిలిటరీని ఎంత తొందరగా మీరు తీసుకెళ్తారో ఒక ప్రాంతానికి అన్నది ఒక అంశం అందులో. అలాంటి దాంట్లో కూడా అమెరికాని ఈ రోజుకి మీరు తీసుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఓషన్లో ఈ రోజుకి వాళ్ళకి ఒక మిలిటరీ బేస్ ఉంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. అంతేకాదు వివిధ దేశాలతో వాళ్ళకి అలయన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండటం వల్ల మిలిటరీ బేసెస్ మెయింటైన్ చేస్తారు. ఈ రోజుకి మనకి అనుమానం, చాలామంది అనలిస్టులు చెప్పేది ఏంటంటే అప్పుడప్పుడు పాకిస్తాన్లో ఈ రోజుకి అమెరికన్ సేనలు దిగి వాళ్ళ పనులు ఏమన్నా ఉంటే చుట్టుపక్కల చాలా కంట్రీల్లో వాళ్ళ బేస్ ఏర్పాటు చేసుకుని వీళ్ళ సైన్యాన్ని అక్కడ మోహరిస్తూ ఉంటారు. జరుగుతూ ఉంటుంది అది. అంత శక్తి ఈ రోజుకి చైనాకి లేదు. ఒకప్పుడు రష్యా కొద్దిగా ఉండేది, ఇప్పుడు అంత లేదు. సో కాబట్టి ఆర్థిక రంగంలో తర్వాత విద్యారంగం అట్లాంటివి తీసుకున్నా కూడా చాలా పవర్ఫుల్ కంట్రీ. చక్కటి మైండ్స్, వరల్డ్ క్లాస్ ఇంటలెక్చువల్స్ని వాళ్ళందరినీ పోగేసి తన యూనివర్సిటీస్లో స్పేస్ ఇచ్చి చేసుకోగలిగిన దేశం అమెరికా. సో ఇన్ని రంగాల్లో చూసుకుంటే ఈ రోజుకి అమెరికా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా పవర్ఫుల్ కంట్రీ. ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మళ్ళీ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్. అలానే చాలా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పనిచేసే విధానాన్ని రూపురేఖలు మార్చే శక్తి కలిగిన దేశం. కాబట్టి అమెరికా అంటే చాలా దేశాలకి కొద్దిగా అందుకే ఈ అమెరికా ప్రభావం తగ్గించడానికి ఎన్నో కూటములు ట్రై చేశారండి. ఈ మధ్య కాలంలో బ్రిక్స్ అనేది వచ్చింది. అది కేవలం యాంటీ అమెరికా అని అంటూ ఉంటారు, కానీ నా ఉద్దేశంలో అది యాంటీ అమెరికా కిందే చూడక్కర్లేదండి. మన భారత్ చేరినప్పుడు దాన్ని యాంటీ అమెరికా ఫ్రేమ్వర్క్గా చూడలేదు, అమెరికాకి వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థగా చూడట్లేదు మనం బ్రిక్స్ని. రైట్. అంటే ఆ 5 దేశాలంటే అంత పవర్ఫుల్ కాదంటారా? ఇంపాక్ట్ మనం అమెరికా లాంటి దేశాలపైన చూపించలేమంటారా? అంటే యూరోప్ కానీ ఇవి కానీ అంటే అతన్ని ఆధీనంలో పెట్టుకున్న దేశాలు చాలా ఉన్నాయి మీరు చెప్తున్నట్టు నాకు అర్థమవుతుంది. సో అంటే అంత ఇంపాక్ట్ మనం ఏం చూపించలేమంటారా అనేది నా క్వశ్చన్. లేదండి, మనం చాలా దేశాలతో కలిసి పనిచేస్తున్నాం. మనకు కావాల్సింది ఏమిటి?
ఆర్థికంగా మనం పెరగాలి. Yes. మనం ఆర్థికంగా పెరుగుతూ ఉంటే అడ్డంకులు ఉండకూడదు. రాజకీయంగా మన మీద ఒత్తిళ్లు తీసుకొచ్చే ప్రక్రియ తగ్గాలి. ఏ దేశమైనా సరే, అటు చైనా బోర్డర్ మీద కానివ్వండి, ఈరోజు అమెరికా కానివ్వండి, రేపు వేరే దేశం ఏదైనా కూడా భారత్ మీద రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు. అలానే మన టెక్నాలజీ కానీ మనం టెక్నాలజీ యాక్సెస్ చేయటంలో కూడా, అంటే మనం ఇంకా చాలా టెక్నాలజీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కదా మనకు. సో వేరే దేశాల నుంచి టెక్నాలజీ రావు. సో ఇవన్నీ యాక్సెస్ చేయడానికి, తర్వాత ముఖ్యంగా గ్లోబల్ ఫైనాన్స్ మార్కెట్లో మన గొంతు వినపడాలి. మనకి కావాల్సినట్టుగా ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, వరల్డ్ బ్యాంక్, IMF ఇలాంటివి ఉన్నాయి కదా, బ్రెటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, వాటిల్లో మనం కొద్దిగా బలపడాలి. సో ఇన్ని ఆబ్జెక్టివ్స్తో మనం చాలా వాటితో ఆర్గనైజేషన్స్తో కలిపి బ్రిక్స్ కానివ్వండి, అటు మళ్ళీ క్వాడ్ కానివ్వండి అమెరికాతో కలిసి. సో మనం ఏం చేస్తున్నాం అంటే దేన్ని కూడా ఒక దేశానికి వ్యతిరేకంగా అవసరమయ్యే ఫ్రేమ్వర్క్గా చూడట్లేదండి. బ్రిక్స్ ఉంటే కనుక నాకు ఇవి కావాలి, నాకు కావాల్సింది ఏంటి, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో నా గొంతు వినపడాలి, ఇంకా బాగా వినపడాలి. అలానే రాజకీయ ఒత్తిళ్ళకి ఎదుర్కొనే శక్తి పెంచుకోవాలి. సో అందుకని ఇలాంటి బ్రిక్స్ ఫ్రేమ్వర్క్స్ అవి జాయిన్ అవుతున్నాం. చైనా వాటిని ఎలా చూస్తుందంటే మీరు అన్నట్టు యాంటీ అమెరికన్ ఫ్రేమ్వర్క్గా ఎలా మార్చచ్చు అని చైనా ప్రయత్నిస్తుంది. మనం వాదిస్తుంది ఏమిటంటే ఈ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, బ్రిక్స్ ఏదైతే ఉందో లేదా వేరే ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, G20 కానివ్వండి, RCI కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకి వాళ్ళ ఆర్థిక అవసరాలని తీర్చే విధంగా ఇవి వ్యవస్థలు పనిచేయాలని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. మనం అలానే అప్రోచ్ అవుతున్నాం వాటి. అంటే సంజయ్ గారు, నాకు అర్థం కాదు, మీది రీసెర్చ్ సెంటర్ కాబట్టి పొలిటియా, నాకు అర్థం కాదు ఏంటంటే 30,000 కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికా, ఓకే విస్తీర్ణంలో పెద్దగా ఉంది, అది పక్కన పెడదాం కొంతసేపు. సో వర్క్ చేయాల్సిందంటే విస్తీర్ణం అనేది ముఖ్యం కాకుండా మనుషులే వర్క్ చేసేది. జపాన్ ఎట్లా డెవలప్ అయిందో మనం చూసాం, హీరోషిమా, నాగసాకి బాంబే వేసిన తర్వాత ఎలా రికవర్ అయిందో. అంటే అదొక చిన్న ఎగ్జాంపుల్, అది చాలా ఉండవచ్చు. సో ఇప్పుడు ఇండియా కావచ్చు, అంటే సెన్సెస్ జరగలేదు, నెక్స్ట్ ఇయర్ జరగబోతా ఉన్నాయి. సరే 140 కోట్లు అనుకుందాం యావరేజ్గా. చైనాని ఆల్మోస్ట్ మించినట్టుంది ఒక లెక్క ప్రకారం. సో ఇలాంటి పెద్ద దేశాలని కూడా అలాంటి దేశం శాసిస్తుంది అంటే టెక్నాలజీ రంగంలోన, మీరన్నట్టు ఇందాక ఏదైతే సాయుధ బలగాలు తెలుగులో మాట్లాడుకుంటే, సో అందువల్ల మనం భయపడుతున్నామా అనేదే నా క్వశ్చన్. అంటే టెక్నికల్గా మనం చాలా వీక్ ఉన్నామా, ఎట్లా డెవలప్ చేసుకుంటే ఆ అమెరికా దేశాన్ని మనం ఎదిరించగలం? భయపడటమా, ధైర్యంగా ఉంటామా అని ఫ్రేజెస్ వాడే కంటే అండి, మనకు కావాల్సింది మనం సాధించగలుగుతున్నామా అని. ఇప్పుడు ఆ ట్రంప్తో మనకు వస్తుంది ఏంటంటే, ఆయనకి ఎదురు నిలబడి మన వాళ్ళు గట్టిగానే ఉన్నారండి. చాలా మంది అనుకుంది ఏంటంటే ఓ వారం తర్వాత వీళ్ళు దే విల్ ఫోల్డ్ ద షో అనుకున్నారు. కాలేదు, మన వాళ్ళు గట్టిగానే నిలబడ్డారు. ప్రశ్న ఇది ఏమిటంటే, మనకి నెక్స్ట్ 10 yearsలో మన దేశం ఆర్థికంగా ఎలా ఎదగాలి? కామన్ మ్యాన్ క్వశ్చన్ అది. జనరల్గా మనం ఎదిరించలేమా, చిన్న దేశం, మనం ఇంతమంది ఉన్నాం అనేది కామన్ మ్యాన్ క్వశ్చన్ ఇది. అది సో అంతర్జాతీయ పాలిటిక్స్లో ఎప్పుడూ కూడా 2 విధాలుగా ఆలోచించవచ్చండి. ఒకటి పాకిస్తాన్ ఆలోచించే విధానం ఏమిటి, నేను బాగుపడకపోయినా పర్లేదు, భారత్ నాశనం అవ్వాలి. కరెక్ట్. అట్లాంటి దేశాలని ఆ దేశాలు దగ్గర తీస్తుంటాయట. సో అది ఒక ఆలోచన విధానం. అలాంటి ఆలోచన విధానం ప్రపంచంలో ఉంది. రైట్. భారత్ ఎప్పుడు కూడా మీరు తీసుకోండి, పాకిస్తాన్తో వ్యవహరించినా, చైనాతో వ్యవహరించినా, అమెరికాతో వ్యవహరించినా, మీరు ఎట్లా ఎదుగుతారు, మీరు నాశనం అవ్వాలా, బాగుపడాలా, మీతో నేను తిరగబడి యుద్ధం చేయాలా అన్నది కాదండి. మీతో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి. నష్టాలు వస్తే గట్టిగా నిలబడి వాదిస్తా, లాభాలు వస్తే మన పని మనం చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోదాం. దట్ ఈస్ ద స్ట్రాటజీ మంది. సో మనకి పాకిస్తాన్ లాంటి దేశాలకి చాలా క్లియర్ డిస్టింక్షన్ ఏంటంటే, వాళ్ళు శత్రువు నాశనం అయిపోతే కావాలి అనుకుంటారు, మనం మన ప్రజలు బాగుపడాలనుకుంటాం. సో ఇప్పుడు అమెరికా మన మీద ఏదన్నా చేస్తూ ఉంటే, ఇప్పుడు సుంకాలు విధిస్తూ ఉంటే, మనం అమెరికా విధించే సుంకాల యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ని ఎలా తగ్గించి పాజిటివ్గా వాడుకుని ఎలా ముందుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం. కానీ అమెరికాకి తిరిగి దెబ్బతీయాలి ఇలాంటి ఆలోచన విధానం మన దగ్గర ఉండదండి. మనకు కావాల్సినంత వరకే మనం ప్రతిస్పందిస్తాం. అందుకనే మీరు చూడండి, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ మన ప్రధాని మొన్న షాంఘై కోఆపరేషన్లో అన్నారు, మల్టీపోలార్ ఏషియా, మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ అన్నారండి. అంటే
కేవలం ప్రపంచంలోనే వివిధ శక్తులు ఉండటం కాదు, శక్తివంతమైన దేశాలు ఉండటం కాదు, ఆసియా ఖండంలో కూడా చాలా శక్తివంతమైన దేశాలు చాలా ఎదగాలి. అంటే కేవలం చైనా ఆధిపత్యం కాదు అని చైనాలో ఇండైరెక్ట్ గా చెప్పారండి. స్ట్రాంగ్ స్టేట్మెంట్ అంటారా, ఏం చెప్తారు సంజయ్? అది ఖచ్చితంగా స్ట్రాంగ్ స్టేట్మెంటే అండి. ఎందుకంటే చైనీస్ కి కానీ మిగతా దేశాలకు కానీ మనం క్లియర్ ఇండికేషన్ ఇచ్చాం. ఏంటంటే మేము ఈ రోజు ఈ టేబుల్ మీద కూర్చుని మాట్లాడుతున్నామంటే కేవలం అమెరికా మాతో గట్టిగా వ్యవహరిస్తోందని మీ దగ్గరికి పరిగెత్తుకు రావట్లేదు. మేము షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, వీటిల్లో ఎప్పటి నుంచో ఉన్నాం. ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాము అంటే ఏదో వేరే దేశం మాతో గట్టిగా ప్రవర్తించడం వల్ల కాదు. మాకు సాధించాల్సిన ఆశయాలు కొన్ని ఉన్నాయి అంతర్జాతీయ పాలిటిక్స్లో. కాబట్టి మేము సాధించడానికి ఈ టేబుల్ మీద కూర్చున్నాం. మాకు కావాల్సింది ఏమిటంటే ఆసియాలో ఎవరి ఆధిపత్యము నడవకూడదు. చాలా దేశాలు ఎదుగుతున్నాయి. ఎదుగుతున్న దేశాల బాణి, వాళ్ళ గొంతు, వాళ్ళ ఆశయాలు అవన్నీ మన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానివ్వండి, అటు ఎక్స్పాండ్ అవుతున్న బ్రిక్స్, విస్తీర్ణం అవుతున్న బ్రిక్స్లో కానివ్వండి వినపడాలి అని మనం చెప్పడం జరుగుతుందండి. ఒక విధంగా చూస్తే కనుక అమెరికా మన మీద ఇంత ఒత్తిడి తెస్తున్న తరుణంలో చైనాలో వెళ్ళి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం అన్నది ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పడం జరుగుతుంది. అంటే అదే జీ జిన్పింగ్ ఎవరైతే ఉన్నారో, మీరు కూడా చాలా సందర్భాల్లో వినుంటారో, వాడి కూడా ఉంటారు. అంటే పిల్లి, నేను తెలుగులో చెప్తున్నాను, ఇది పిల్లి నల్లదా తెల్లదా అనేది నాకు అనవసరం, పని జరగడం ముఖ్యం. అంటే అదే స్టేట్మెంట్ ఆయనకి ఇచ్చినట్టుగా మనం భావించవచ్చా, ఏం చెప్తారు మీరు? ఒక విధంగా మన ఎప్పటి నుంచో మన ఫారెన్ పాలసీలో ప్రాగ్మాటిజం ఉందండి. అంటే ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ కాదు అన్న దాని మీద మొన్న మన ఫారెన్ మినిస్టర్ కూడా క్లియర్గా చెప్పారు. ప్రపంచాలని కేవలం రెండు బ్లాక్స్గా చూడటం అన్న ఆలోచన విధానం మా దేశంలో లేదు. ఎక్కడైనా ప్రాంతీయంగా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, వీ డోంట్ సీ ద కంట్రీ ఇన్ 2 blocks అని చెప్పారండి ఆయన. అంటే వరల్డ్ ఇన్ 2 blocks. అలా విభజించి ప్రతిదానికి కేవలం 2 కోణాలు ఉన్నాయి అనే ఆలోచన విధానం మా భారతీయులకు ఉండదు అని చెప్పారు. అది కూడా ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్. ఏమిటంటే మనం చెప్తోంది, మీరు కనుక ప్రతిదీ కేవలం ఇట్లా అమెరికానా చైనానా, అమెరికానా రష్యానా, లేదా మీరు ఇటున్నారా అటున్నారా అన్న ఈ వరల్డ్ని డివైడ్ చేసి చూసే విధానం ఏదైతే ఉందో, దట్ ప్రపంచంలో మీకు ప్రతిదానికి 2 చాయిస్లు ఉన్నాయి అనే చూసే విధానం ఏదైతే ఉందో అది ఎదుగుతున్న దేశాలకి ఇబ్బందికరం, వాళ్ళ ఇంట్రెస్ట్కి దెబ్బతీస్తుంది. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరుంటే అమెరికాతో ఉండండి లేదా వేరే వైపు ఉండండి. కానీ ఆర్థిక రంగంలో చూసుకుంటే మనకి చైనాతో కొన్ని అవసరాలు ఉన్నాయి, రష్యాతో కొన్ని అవసరాలు ఉన్నాయి, అమెరికాతో కొన్ని అవసరాలు ఉన్నాయి కదా. అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు రష్యా రిలేషన్షిప్ని తగలెట్టేసుకుని మా వైపు వచ్చేయమంటున్నారు. మనం ఏం చెప్తున్నాం, అది జరిగే పని కాదు. నాకు అర్థమైనంత వరకు అయితే ఇప్పుడు రష్యా ఏదైతే ఉందో అది అమెరికాతో కూడా సంబంధాలు అయితే బాగానే ఉన్నాయి కదా, పుతిన్ మంచిగానే ఉంటారు. అంటే ఎక్కడ ఇది లోపించింది అంటే ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు సార్, ఏం చెప్తారు మీరు? రష్యా అమెరికా సంబంధాలు అంత బాగాలేవండి. ఎందుకంటే మనం చూసాం యుక్రెయిన్ యుద్ధానికి కారణం అమెరికా అని ప్యూటిన్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. అమెరికా కనుక ఆపింది నేనే అని చెప్పి అదే పెద్దన్న ట్రంప్ చెప్తున్నారు కదా. ట్రంప్ వచ్చినప్పటి నుంచి భాష మారింది కానీ, బట్ సాధారణంగా అమెరికాకి రష్యాకి ఎప్పటి నుంచో రిలేషన్షిప్స్ చెడిందండి. మనం చూసుకుంటే ఒకటి కోల్డ్ వార్ టైంలో చూసాం, రష్యా అమెరికా 2 క్యాంప్స్గా విడివిడిగా ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే సోవియట్ యూనియన్ విడిపోయిందో, తునాతునకలైపోయి కేవలం రష్యా మిగిలిందో, రష్యా కొన్నాళ్ళు ప్రయత్నించింది, లేదా అమెరికా రష్యా రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతాయని అనుకున్నారు. కానీ 2000s నుంచి ఇది ఒక్కసారి చెప్పండి. అంటే ఇది మన బీఆర్కే కోసం, అంటే ఇది అమెరికా వల్లనే ఇది రష్యా తునకలైందని చెప్తారా, ఏం చెప్తారు? సోవియట్ యూనియన్ కంట్రీస్ విడిపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే చాలా మంది అమెరికా అంటారు వేగ్గా, అంటే అదే నిజమా? అంటే ఆర్థికంగా కనుక మీరు డెవలప్మెంట్ చూసుకోకపోతే రష్యా చేసిన అప్పటి పూర్వం సోవియట్ యూనియన్ చేసిన మేజర్ ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే అంతర్గతంగా ఆర్థికంగా బలపడకుండా ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో చాలా పెద్ద పాత్ర పోషించిందండి. సో ఎప్పుడైతే అంతర్గతంగా మీరు ఆర్థిక వ్యవస్థ తునాతునకలై చాలా బ్యాడ్ స్టేట్లో ఉందో, దాని నుంచి తోరుకోలేకపోయి తర్వాత వివిధ శక్తులు పని చేసుండొచ్చు, చేసుండకపోవచ్చు. బట్ కోర్ వీక్నెస్ ఏంటంటే ఆర్థికంగా అంతర్గతంగా మీరు బలంగా లేనప్పుడు, ఇంటర్నల్ ఎకానమీ స్ట్రాంగ్గా లేనప్పుడు
దేశాలు విడిపోవటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఒక చోట ఒక పెట్రోల్ ట్యాంక్ పెట్టి ఉంచితే కనుక ఎవడో ఒకడు వచ్చి అగ్గిపుల్లేసాడు. రైట్ సార్. ఒక్కసారి మళ్ళీ ఇండియాకి వద్దాం సార్. ఈ ట్రేడ్ వార్ గురించి మాట్లాడే ముందు అంటే ఇప్పుడు మన దేశానికి సంబంధించి మీరు చెప్తున్న సందర్భాన్ని బట్టి మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు కొంచెం వేరు. మేడ్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ చేయడం, మేక్ ఇన్ ఇండియా అంటే అది కూడా సేమ్ ఆల్మోస్ట్. కాకపోతే మన కోసం మనం చేసుకొని మన దగ్గర మరి ఎక్స్పోర్ట్ చేయకుండా, నాకు అర్థం కాలే ఈ కాన్సెప్ట్ ఒక్కొక్కసారి. అంటే ఇది బాగానే ఉందా ఈ కాన్సెప్ట్? మోదీ గారు ఏదైతే ప్రవేశపెట్టారో ఇది బాగానే నడుస్తుందా? అంటే ప్రపంచ దేశాలతో సంబంధాలు ఎక్కువ లేకుండా మనం చైనా నుంచో అమెరికా నుంచో ఇంపోర్ట్స్ చేసుకోకుండా బతకగలమంటారా? ఏం చెప్తారు సంజయ్ గారు? ఈ ఆలోచన విధానం ఏంటంటే మన దేశంలో వీలైనంత వరకు ఉత్పత్తి చేయాలి అన్నది కేవలం భారత్లో లేదండి. ఇప్పుడు మనం అమెరికాలో చూసినట్టయితే అమెరికా ఫస్ట్ అని ఉంది. అలానే చైనాలో తీసుకుంటే కనుక మేక్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా అని 2025 అని ఏవో చాలా ప్రణాళికలు ఉన్నాయి వాళ్ళకి. మేడ్ ఇన్ చైనా ఎక్స్పోర్ట్ కోసం, మేక్ ఇన్ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా మన వాళ్ళు ఏం చెప్తోంది ఏంటంటే మనం కొద్దిగా సోషలిస్ట్ సిద్ధాంతాలు లేదా ఆర్థిక వ్యవస్థ అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు మేడ్ ఇన్ ఇండియా అంటే కేవలం ఇండియన్సే తయారు చేసిన వస్తువులు కొనుక్కోవాలి అని ట్రై చేసాము. అది వర్కౌట్ కాలేదు పూర్తిగా. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మేక్ ఇన్ ఇండియా అంటే ఏమిటంటే వివిధ అంతర్జాతీయ సంస్థలు ఉండొచ్చు, అవి ఉండొచ్చు, అవి వీలైనంత వరకు మీరు భారత్లో మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇండియన్ కంపెనీనా ఫారెన్ కంపెనీనా అన్నది వేరే విషయం. సో మీరు యాజ్ లాంగ్ యాజ్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ కనుక భారత్లో చేస్తే మీకు భారత్ మార్కెట్ని యాక్సెస్ చేసే అవకాశం చాలా ఉంటుంది అని చెప్తున్నాం. సో మనకు కూడా ఈరోజు తెలిసింది ఏంటంటే ప్రతిదీ మనం మన దేశంలో చేయలేము, కానీ వీలైనంత వరకు చేస్తే మంచిది. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ తీసుకోండి, జస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎగో మనం 70% ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇంపోర్ట్ అయ్యేవాళ్ళు చైనా. ఈరోజు అది చాలా తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఎందుకని? భారత్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది. కాకపోతే ఇప్పుడు చిప్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్లో వాడే చిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చేయగలమా? చేయలేం. ప్రస్తుతానికి ఆ స్థోమత టెక్నాలజికల్ స్థాయి మనకి రీచ్ అవ్వలేదు, కాబట్టి అవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలా ఇంపోర్ట్ చేసుకోకుండా అది కూడా భారత్లో చేయాలి అంటే అసలు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది దేశంలో కదా. సో అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీలైనంత వరకు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే వీలైనంత వరకు క్రిటికల్ టెక్నాలజీస్, అంటే అది లేకపోతే అసలు పూర్తి ఇన్స్ట్రుమెంటే పనిచేయదు, మొబైల్ ఫోన్లో చిప్ లేనట్టు పనిచేయదు, అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి వీలైనంత వరకు భారత్లో చేయాలని వాదిస్తున్నారు. ఇప్పుడు చిప్ టెక్నాలజీ తీసుకోండి, 2-3 రోజుల క్రితం మన ప్రధాని ఇస్రో తయారు చేసిన చిప్ని ఇనాగరేట్ చేశారు. యాక్చువల్లీ చూస్తే అండి 1960లో అమెరికన్ కంపెనీ ఒకటి ఇండియాలో చిప్ మేకింగ్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంది. 1970లో జరిగింది. 1980లో సెమీ కండక్టర్స్ లిమిటెడ్ అను SCL అనే ఏదో కంపెనీ స్టార్ట్ చేశారు భారతదేశంలో. అది 1987లో ఫైర్ యాక్సిడెంట్ వచ్చి అది ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ చేయలేదు. 1980sలో మనకి వేరే దేశాలకి చిప్ మేకింగ్, సెమీ కండక్టర్ విషయంలో కేవలం 2-3 సంవత్సరాల గ్యాప్ ఉండేది. ఈరోజు అది 12-15 సంవత్సరాలు ఉంది. సో మనం వెనకబడిపోయాం. ఈరోజు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇలాంటివన్నీ కూడా ట్రై చేయడం జరుగుతుంది. మీరు ఇందాక అదే ఫార్మాస్యూటికల్ది నాకు అర్థం కాదు ఏంటంటే సుంకాలన్నింటిలో కూడా 25 వేసుకో 50 వేసుకో ఇష్టం వచ్చి చెప్పిండు, కానీ ఇదే ఫార్మా రంగానికి వచ్చేసరికి 0 ఉన్నట్టుంది. అంటే వాళ్ళ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అంటే దాని నుంచి వచ్చే కాలుష్యం అంతా ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. మనం నాకు తెలిసి ప్రపంచంలో 1-2 స్థానాల్లో ఉండొచ్చు ఎక్స్పోర్ట్స్లో, అంటే నాకున్న అవగాహన ప్రకారం. మరి అమెరికా అట్లా చేసినప్పుడు వీటిని అంటే ఇది వేక్ క్వశ్చన్ అనుకోండి మీకు, ఇది ఈ ప్రొడక్షన్ మన దగ్గర అయిన తర్వాత వాళ్ళకి ఫార్మాకి సంబంధించినటువంటి ఏవైతే బల్క్ డ్రగ్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్, మెడిసిన్ ఏదో కామన్ మ్యాన్ మాట్లాడుకునేది అనుకోండి, ఇది ఆపేస్తే అమెరికా మనకు లొంగదా? క్వశ్చన్ ఒకటి మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. మన ఫార్మాలో గ్లోబల్ లీడర్స్ అండి, ఎస్పెషల్లీ జెనరిక్ డ్రగ్స్ అంటాం కదా, బేసిక్ మెడిసిన్స్. వాటిల్లో ఈ రోజుకి అమెరికాలో చాలా మంది మన డ్రగ్సే వాడటం నడుస్తుంది. మన వాళ్ళు పెద్ద ఎత్తున, ముఖ్యంగా మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి అమెరికాకి వెళ్తున్నాయి. $9 బిలియన్ వర్త్ చేసే ఫార్మాస్యూటికల్స్ మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇవి కాక వేరే కెమికల్స్ అవి కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ద మోస్ట్ పొల్యూటింగ్ పార్ట్
చాలా ఉంటాయి. అందులో ఒకటి అడ్వాన్స్డ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ అంటామండి, కరెక్ట్. ఏపీఐ అన్నది. అది మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకున్న దాన్ని ఏమంటాం, వల్నరబిలిటీ. ఎస్. చైనా వాళ్ళు మన రేపు దెబ్బ కొట్టాలి అంటే వాడు ఏపీఐ ఆపేస్తే కనుక, అంటే అడ్వాన్స్డ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్, మనం మందులు చేయటం దెబ్బతింటుంది. అందుకని మన వాళ్ళు కూడా డైవర్సిఫై చేసే ప్రక్రియ స్టార్ట్ చేశారండి. ఎస్. సో అమెరికాలో ఈరోజు చాలామంది చాలా డ్రగ్స్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసిన వాటి మీద ఆధారపడుతున్నారు. చీప్గా వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళకు ఉపయోగం కూడా ఉంటుంది. కరెక్ట్. మీరు ఆశ్చర్యపోతారు, చైనాలో వాళ్ళకు కూడా మన డ్రగ్స్ కొనుక్కోవాలని కోరిక ఉంటుంది. కానీ వాళ్ళ గవర్నమెంట్ మన దేశం నుంచి ఇంపోర్ట్స్ పెద్దగా అలౌ చేయదు కాబట్టి వాళ్ళు టూరిజంకి వాటికి వచ్చినప్పుడు వేరే దేశాలు, చుట్టుపక్కల దేశాలకి ఇండియన్ డ్రగ్స్ కొనుక్కుని వెళ్తారని విన్నానండి. అంటే క్వాలిటీ కూడా బాగుంటుంది, ధర కూడా బాగుంటుంది. ధర బాగుండటంతో పాటు క్వాలిటీ ఇవ్వటం అన్నది చాలా రేర్ అండి. అది మన డ్రగ్స్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు, మన కంపెనీస్ ఇవ్వగలుగుతున్నాయి. మనం ఫార్మా విషయం మీరు చెప్పిందిగా మంచి ప్రశ్న ఏమిటంటే, ఫార్మాలో ఇది సాధించగలిగాము అంటే మిగతా రంగాల్లో కూడా మనం సాధించగలమని ఒక క్లియర్ ఇండికేషన్ అండి. అంటే ఒక కనుక మనం కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి చేయగలిగితే చేయగలమని. సో ఒకవేళ మనం ఫార్మా వెళ్తున్న డ్రగ్స్ని, అమెరికా ప్రజలకు వెళ్తున్న డ్రగ్స్ని మనం ఆపామనుకోండి, కాసేపు అనుకుందాం. ఒకటి, మానవతా దృక్పథంతో చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఇబ్బంది పడ్డు, కానీ అమెరికన్ ప్రజల్లో చాలా మంది ఇబ్బంది పడతారు. భారత ప్రజలు కూడా ఉన్నారు అక్కడ. భారత ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు. ఒకటి. రెండు, అమెరికా ఎలా ప్రతిస్పందిస్తుంది? వాళ్ళ పేషెంట్స్కి అవసరమైన డ్రగ్స్ మనం ఆపేస్తే వాళ్ళు ప్రతిస్పందిస్తారు కదా. వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందిస్తారు? ఏ రంగాల మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారు? అరే తిరిగి దెబ్బ వేస్తారు, తిరుగుబాటు ఇస్ రాంగ్ వర్డ్, వాళ్ళు తిరిగి చేస్తారు కదండి. దే విల్ ఆల్సో రిటాలియేట్. చెప్పండి సంజయ్. అప్పుడు రిటాలియేట్ చేస్తే కనుక మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ని దెబ్బతీసే విధంగా పనిచేస్తే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న పిల్లల సంగతి, ఉద్యోగుల సంగతి ఏంటి? అలానే వేరే ఏ డైమెన్షన్స్లో వాళ్ళు మన మీద టార్గెట్ చేయొచ్చు. యూరోపియన్స్ని వాడి యూరోపియన్స్ మీద కూడా ప్రెజర్ బిల్డప్ చేసి మీరు ఇండియా నుంచి ట్రేడ్ ఆపేసుకోమని చెప్తే మన సంగతి ఏంటి? సో మనకి తెలుసు మనం ఆర్థికంగా అమెరికా స్థాయిలో లేము, మనకి వాళ్ళకి కొద్దిగా గ్యాప్ ఉందని మనకు తెలుసు. అంటే ప్రస్తుతం మనం ఎక్కడున్నాం, 5 ట్రిలియన్ దగ్గర ఉన్నామంటారా? ఏం చెప్తారు? అదే 4 ట్రిలియన్ దాటాము, 5 ట్రిలియన్ దిశగా నడుస్తున్నాము. సో కాకపోతే అన్ని రంగాల్లో, చాలా రంగాల్లో మనకు కొన్ని, ఇప్పుడు ఫార్మా లాంటి రంగాల్లో మనం చాలా ముందున్నాము. ఇంకా మిగతా రంగాల్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ రంగంలో బాగానే ఉన్నాం. సో కానీ అన్ని రంగాల్లో బలంగా లేం కాబట్టి మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్న దాని మీద, అందుకే మన వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారండి. ఒక పక్కన గట్టిగా ఉంటూ మరో పక్కన పెద్ద డైలాగులు కొట్టట్లేదండి. ఐ మీన్ గట్టిగా ఉండటం అంటే డైలాగులు కొట్టడం కాదు కదా, మన పాలసీ విధానంలో అది కనపడాలి, అది కనబడుతోంది. సో రిలేషన్షిప్ని వీలైనంత తొందరగా రిపేర్ చేసుకోవాలన్న కోరిక మనలోనూ ఉంది. ఈ మధ్య కాలంలో కొద్దిగా అమెరికాలో కూడా కనబడుతున్నట్టుంది. రైట్ సంజయ్. అంటే ఇప్పుడు అంటే మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే మన నుంచి ఎక్స్పోర్ట్స్ ఏదైతే అమెరికా అనుకోండి, యూరోప్ అనుకోండి, చైనా అనుకోండి, కొంచెం పక్కన పెడితే అమెరికా గురించి మాట్లాడదాం. ఇప్పుడు అదే ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి జనరల్గా మన దేశంలో ప్రజలు కూడా ఎక్కువ అమెరికాతోనే కనెక్ట్ ఎందుకుంటారో తెలియదు. కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా దేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు. సో లేరని కాదు. సో ప్రస్తుతం మనం అమెరికాకి ఎగుమతి చేసేటువంటి వాటిపైన దేనిపైన ఎక్కువ ప్రభావం, అంటే ఫిషరీ లాంటి ఇట్లాంటి, అంటే అట్లాంటి దేనిపైన ఎక్కువ ప్రభావం పడుతుంది? దాని నుంచి బిజినెస్ రంగం కావచ్చు, కామన్ మ్యాన్కి కావచ్చు, ఎట్లాంటి ఇంపాక్ట్ ఉందని సంజయ్ ఏం చెప్తారు? కొన్ని ఇంపార్టెంట్ రంగాలు ఉన్నాయండి ఇబ్బందికరం కలిగించే. ఉదాహరణకి మనం డైమండ్స్, జ్యువెలరీ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున మనం ఎక్స్పోర్ట్ చేస్తాము. దానిలో డైమండ్స్ అనగానే ఇదేదో బాగా రిచ్ మెటీరియల్ అనుకుంటాం, కానీ చాలా మంది కార్మికులు పనిచేస్తారు. సూరత్ లాంటి ప్రదేశాలు, సూరత్ కానివ్వండి, ముంబై కానివ్వండి, కొంతవరకు కోల్కతాలో కూడా నడుస్తూ ఉంటుంది. అది ఏమవుతుందంటే రా డైమండ్స్ ఏవైతే మన దగ్గరికి వస్తాయో వాటిని ఇక్కడ పాలిష్ చేయటం జరుగుతుంది, వాటిని ఇక్కడ కట్ చేయటం జరుగుతుంది. ఆ నైపుణ్యం మన వాళ్ళల్లో దశాబ్దాల కాలంగా ఎప్పటి నుంచో నేర్చుకున్నారు కాబట్టి చాలా బాగా చేస్తారు. మెటీరియల్ తక్కువ వేస్టేజ్తో చక్కటి రిజల్ట్స్ ఇస్తారని మన వాళ్ళకి చాలా మంచి పేరు ఉందండి. సో ఏవైతే డైమండ్స్ని కట్ చేస్తారో అవి మళ్ళీ యూరోప్కో లేదా వేరే దేశాలకో పంపిస్తే అక్కడ జ్యువెలరీలో వాటిని ఇండియాలో కూడా జరుగుతుంది, అన్కట్ డైమండ్స్ అంటాం మనం జనరల్గా. సో అవి కూడా జ్యువెలరీలో ఇక్కడ కూడా పెట్టడం జరుగుతుంది, ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ సుంకాలు విధించడం వల్ల కొద్దిగా అవి కనుక పర్చేజెస్ తక్కువ అయితే అది పెద్ద ఎత్తున కొద్దిగా అక్కడ వర్కర్స్కి కానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, ఇది హై వాల్యూమ్ ట్రేడ్, హై క్యాపిటల్
ప్రోడక్ట్స్ కదండి. అవును, చాలామంది లోన్ తీసుకుని కరెక్ట్. చేసి ప్రాఫిట్ వచ్చిన తర్వాత లోన్ రీపేమెంట్స్ అవి ఉంటాయి. సో చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అలానే టెక్స్టైల్ రంగం తీసుకోండి. అంటే మీరు టెక్స్టైల్ స్టాటిస్టిక్స్ చూస్తే యాపెరల్, నిట్ యాపెరల్, వితౌట్ నిట్ యాపెరల్ ఇట్లా ఉంటుంది డేటా. అన్నీ కలిపి చూస్తే అది కూడా మనం ఒక $9 బిలియన్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. స్మాల్ అమౌంట్ ఏం కాదు. అమెరికాకి టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేసే వాటిల్లో చైనా, వియత్నాం, కొంతవరకు బంగ్లాదేశ్, కొంతవరకు మనం అంటే ర్యాంకింగ్ మ్యారేజ్ ఇండియా కూడా ఇంపోర్ట్ చేసుకునేది కదా, అంటే గతంలో మనం చూసామంటే ఎక్కువగా చేసుకుంటుందండి. బట్ ఓవరాల్ ర్యాంకింగ్స్ అటు ఇటు మారుతూ ఉంటాయి, కానీ ఈ 4-5 కంట్రీస్ పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేశారు ఆయన, మన మీద 50% ఉంది, చైనా మీద 35% ఉంది. సో ఈరోజు చైనీస్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్ అమెరికాలో ఇండియన్ ప్రోడక్ట్స్ కంటే చీప్గా అది అమెరికాకి మంచిదే. అంటే ఒక చైనా కాంపిటీటర్ అనుకుంటున్న దేశం ఇంత పెద్ద ఎత్తున ఫ్రెండ్లీ దేశం నుంచి టెక్స్టైల్స్ ఆపి చైనా నుంచి తీసుకెళ్ళటం ఎంతవరకు సబబు అన్నది అమెరికన్స్ కూడా ఆలోచించాలండి. కాకపోతే అదొక రంగం. తర్వాత మనకి తెలిసిందే, ఇప్పుడు ఫిషరీస్ కానివ్వండి, ప్రాన్స్ కానివ్వండి, సీ ఫుడ్, అవి కూడా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతాయి మన దేశం నుంచి. మున్ముందు రోజుల్లో నా ఉద్దేశంలో ఆ సెక్టర్ మీద కూడా మనం చాలా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అక్కడ వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ చూసుకుని ఎవరైతే ఉన్నారో, రాబర్ట్ కెనడీ అంటారు, ఆయన రాబర్ట్ కెనడీ జూనియర్, ఆయన ఏమంటున్నారంటే ఈ మధ్యకాలంలో ఆయన చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారండి. సౌత్ ఏషియా నుంచి వస్తున్న సీ ఫుడ్ ఏదైతే ఉందో అవి కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. అంటే రేపు పొద్దున మన టారిఫ్స్ తీసేసి మన 2 దేశాలు వాణిజ్య ఒప్పందం చేసుకున్నా ఈ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ని ఆపే విధంగా మాట్లాడటం మొదలెట్టాడండి ఆయన. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్గా ఒకటి నిజంగా కంటామినేషన్ అది ఉంటే అది ఎలా తగ్గించచ్చు. కంటామినేషన్ అంటే బ్యాక్టీరియా, వైరస్ లాంటిది, అంటే సరి అయిన పాయింట్స్లో పెంచడం అదంతా ఉండాలి కదా అది. సో ఒకటి అది మన దగ్గర ఒకసారి రివ్యూ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. 2 ఇది అటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళు ఏవైతే ఇస్తున్నారో అవి వేరే మార్కెట్స్ మీద కూడా ఇబ్బంది పడుతుంది మనకి. సో మనం ఫ్యూచర్లో మనం కూడా ఒక కమ్యూనికేషన్ క్యాంపెయిన్ చేయాలండి. ఏమని, మనవి కూడా సీ ఫుడ్స్ మంచివే, ప్రపంచవ్యాప్తంగా అందరూ కన్జ్యూమ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, పెద్ద ఎత్తున భారత్లోనే చాలామంది వీటిని కన్జ్యూమ్ చేస్తున్నారు అని. సో ఇట్లాంటి అంశాలు రాను రోజుల్లో పెద్ద ఎత్తున ఇంకా ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే ఆర్థికంగా మనం బలపడుతున్నాం కాబట్టి. ఇంతకుముందు అంటే $1 ట్రిలియన్ వచ్చేసరికి చాలా రోజులు పట్టింది. ఈరోజు $4-5 ట్రిలియన్ ఎకానమీ అవుతుంటే ఎప్పుడైతే మన ఎకనామిక్ ఇంటరాక్షన్స్ వేరే వాళ్ళతో ఎక్కువ అవుతుందో ప్రతిస్పర్ధ, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంటరాక్షన్ లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండదు కదా. సో ఎప్పుడైతే ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుందో ఆర్థిక రంగంలో, ఇంటర్నేషనల్ ట్రేడ్ అలాంటి అంశాల్లో, అలాంటప్పుడు డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వస్తాయి, మన ఆపాలని ప్రయత్నించే వాళ్ళు ఎక్కువ అవుతారు. అవన్నీ కూడా మనం ఆచితూచి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. రైట్ సార్. అంటే ఈ ట్రేడ్ వార్లో మీరే చెప్పారు, అంటే ఇండియాకి, సామాన్యునికి, బిజినెస్ మ్యాన్కి ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అదేవిధంగా మన భారత ప్రజలైతే అమెరికాలో చాలామంది ఉన్నారు, అంటే వాళ్ళపైన ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటారు? అంటే ఇటీవల చూసాం ఆస్ట్రేలియా నుంచి కొంతమంది ఇండియన్స్ని కూడా వెళ్ళిపోవని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మీరు చూస్తూ ఉన్నారు ఇదంతా కూడా. అదేవిధంగా అమెరికాలో కూడా అట్లాంటి పరిస్థితి, ఈవెన్ యూకే కూడా కొంత జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే అమెరికా పరిస్థితి, అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే ఈ ట్రేడ్ వార్ ఇంపాక్ట్ అక్కడ కూడా ఏమైనా ఉంటుందంటారా? ఏం చెప్తారు? ట్రేడ్ వార్ ఇంపాక్ట్ అనే కంటే ఒకటి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఈ 2 దేశాల మధ్య ట్రేడ్ మీద ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అది అమెరికాలో నివసిస్తున్న ప్రజలకి ట్రాన్స్లేట్ కాకూడదండి. యాంటీ ఇండియా ఫీలింగ్గా ట్రాన్స్లేట్ కాకుండా చూసుకోవాలి. అది అమెరికన్ నాయకులు చేయాల్సిన ముఖ్యమైన అంశం. ఇందులో అదృష్టకరమైన విషయం ఏంటంటే చాలామంది నాయకులు అమెరికాలో కూడా అసలు మనం అనుసరిస్తున్న విధానం, అమెరికా ఇండియా మీద అనుసరిస్తున్న విధానం తప్పు, దీనివల్ల మనం ఇండియన్ దూరం చేసుకుంటున్నాము అని చెప్పడం జరుగుతుందండి. సో అలా చెప్పటం వల్ల మనకు వచ్చే అదృష్టం ఏంటంటే ఇండియాని ఒక శత్రువుగా చూడకూడదు అని చెప్పే వాళ్ళ సంఖ్య పెరుగుతోందండి. ఓకే. సో కొంతవరకు అది మంచిదండి.
తర్వాత యాంటీ ఇండియా ఫీలింగ్ రావటానికి నా ఉద్దేశంలో మన వాళ్ళు ఏవో చిన్న చితగా ఏవో చేసుకుంటారు, సినిమా హాళ్ళకి వెళ్ళి ఏవో పండుగలు చేసుకోవటం, అది తప్పితే కొన్ని సాధారణంగా భారతీయులు చాలా పెద్ద ఎత్తున రూల్ ఆఫ్ లా పాటించే వాళ్ళే అండి. మన వాళ్ళు భారతీయులు అమెరికాలో కానివ్వండి, మిగతా దేశాల్లో యూరోప్లో కానివ్వండి, ఇక్కడ కాకపోయినా రూల్ ఆఫ్ లా అక్కడైతే పాటిస్తూ ఉంటారు. సింగపూర్. అందుకనే మన వాళ్ళు చూడండి పెద్ద పెద్ద పొజిషన్స్ వాటిల్లోకి వెళ్తూ ఉంటారు. సో మన వాళ్ళు చాలా వీలైనది కొద్దిగా అక్కడ ఇక్కడ ఏవో సంఘటనలు ఉండొచ్చు, కానీ ఓవరాల్గా మన వాళ్ళు మర్యాదగానే ఉంటారండి. పెద్దగా ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించరు. సో యాంటీ ఇండియా సెంటిమెంట్ రావటం తక్కువ, కానీ ఈ దేశాల్లో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే జనరల్గా ఇమిగ్రెంట్స్ మీద యాంటీ ఫీలింగ్ వస్తుంది. వేరే దేశాల నుంచి మన వాళ్ళు దేశానికి వచ్చేస్తున్నారు, మనం మైనారిటీ అయిపోతామన్న భయం చాలా అక్కడ అమెరికా కానీ యూరోప్లో కానీ మనం చూస్తున్నామండి. సో కాబట్టి యాంటీ ఇమిగ్రెంట్ సెంటిమెంట్లో భారత్ని వాళ్ళని కూడా చూసే అవకాశం ఉంటుంది. మనం అమెరికాలో చూస్తున్నాం, వీళ్ళు చాలా మంది ఉద్యోగాలు తీసుకుంటున్నారు. లేదా ఇండియాకి వాటిని ఏమంటాం మనం, అవుట్ సోర్సింగ్, బెంగళూరు అనేవాళ్ళు ఇంతకుముందు, యువర్ జాబ్ గాట్ బెంగళూరు అంటే ఈ బెంగళూరుకి కానీ హైదరాబాద్ కానీ అవుట్ సోర్స్ అయిపోతున్నాయి జాబ్స్ అన్న, ఇవి అలాంటి ఆలోచన. మీరు అన్నది ఇందాక అమెరికా ఫస్ట్ అనే విషయంలో, ఫస్ట్ అమెరికా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా దేశానికి ఇవ్వాలన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుందంటారు అనేది నా క్వశ్చన్. అది సో ఈ మధ్య కాలంలో ట్రంప్ అవలంబిస్తున్న కఠినమైన చర్యలు కొన్ని ఉన్నాయి కదా, ఏది ఇమిగ్రేషన్ ఎలాగోలా తగ్గించాలి, H1B ఉంచాలా తీసేయాలా, గ్రీన్ కార్డ్ వచ్చినా తీసేస్తానని వాళ్ళ చట్టాల్లో ఉందని చెప్తున్నారు, ఉందని చెప్పడం, ఇట్లాంటివి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అమెరికా దృష్టి అది మంచిదేనేమో, వాళ్ళ చూసుకోవాల్సిన అంశం, మనం పెద్దగా కమెంట్ చేయాల్సింది లేదు. కానీ కాకపోతే డొనాల్డ్ ట్రంప్ ఆలోచించాల్సింది ఏంటంటే, పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాకి రావాలనుకుంటే మీ దగ్గర మ్యాన్ పవర్ ఉందా, అన్నీ నా దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయండి అని చెప్తున్నాడు. యాపిల్ ఫోన్ నా దగ్గర చేయండి, స్టీల్ నా దగ్గర చేయండి, మిగతాది ఏదో ఉంటే అది నా దగ్గర చేయండి అంటున్నారు. సరే చేస్తారు అనుకుందాం కాసేపు. ఇన్ని ఫ్యాక్టరీలు, ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తే కనుక వాటిని సజావుగా నడపడానికి అవసరమయ్యే టెక్నికల్లీ ట్రైన్డ్ మ్యాన్ పవర్ మీ దగ్గర ఉందా, స్కిల్డ్ ఉందా, లేకపోతే మీరు ఏం చేస్తారు, ఇమిగ్రేషన్ తెచ్చుకో, మళ్ళీ ఇమిగ్రేషన్ అవసరం. ఒక పక్కనేమో మీరు ఇమిగ్రేషన్ వద్దంటున్నారు, ఇంకో పక్కనేమో అంతా మ్యానుఫ్యాక్చరింగ్ నా దగ్గరికి కావాలంటున్నారు. అంటే ప్రస్తుతం అమెరికా నాయకులు, ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, సరే మీరు మ్యానుఫ్యాక్చరింగ్లో మళ్ళీ పెద్ద స్థాయి ఒక పెద్ద పాత్ర పోషించాలనుకుంటే పోషించండి. ఏ రంగాలలో, ఆ రంగాలలో ఏ ఫ్యాక్టరీస్, ఏ ఇండస్ట్రీస్ మీరు నిర్ధారించుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మొబైల్ ఫోన్ ఉందండి, యాపిల్, మొత్తం అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేయగలరా? చేయలేరు కదా. మొత్తం అమెరికాలో చేస్తే $900 ఎంతో ఎక్స్ట్రా అవుతుందని ఏదో చెప్పడం జరుగుతోంది. పాయింట్ ఏంటంటే, సో దేర్ఫోర్ అమెరికా వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, నీకు ఇమిగ్రేషన్ వద్దంటే నీ ఇండస్ట్రియల్ పాలసీ ఒక విధంగా ఉండాలి, ఇండస్ట్రియల్ పాలసీ ఉంటే దానికి అనుగుణంగా ఇమిగ్రేషన్ పాలసీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు చూసుకోకుండా అదేగా కనుక వెళ్తే అమెరికాకి మంచిది కాదు, అమెరికన్ కంపెనీస్ ప్లానింగ్కి మంచిది కాదు కదా. రేపు పొద్దున్న నేను ఓకే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్కేలప్ చేయాలి అనుకుంటున్నానంటే, లెటర్స్ ఎజ్యూమ్ యాపిల్ ఎవరో అనుకున్నారు, వాడికి కావాల్సిన టెక్నికల్ మ్యాన్ పవర్ దొరకకపోతే ఎట్లా? ఈ అంశాలు కొద్దిగా మరీ ఆ డైవర్జెన్స్ ఏదైతే ఉందో అది అమెరికన్ లీడర్షిప్ కూడా కొద్దిగా చూసుకుంటే బాగుంటుంది. అదే రైట్ సార్. అంటే ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఉందో ఈ సుంకాలని పెంచుతున్నాను, సరే వేరే దేశాల సంగతి పక్కన పెడితే కొంతసేపు భారతదేశానికి అయితే ఇది జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఫెడరల్ కోర్ట్స్, సరే ప్రస్తుతం మన లోకల్ కోర్ట్స్ అనుకోండి, మనలాంటి హై కోర్ట్స్ అనుకోండి, అక్కడ కూడా సుప్రీంకోర్టు ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత, వాళ్ళు రిజెక్ట్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే మనకు హర్షణీయం కావచ్చు, కానీ ట్రంప్ మళ్ళీ నేను సుప్రీంకోర్టుకి వెళ్తా అంటారు. నువ్వు ఒక్కడే కాదు, ఇందులో 50 దేశాలకు పైగా ఉన్నాయి, మనం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే చేసుకుంటున్నామని. అక్కడి నుంచి లోకల్ ప్రజలు ఏవైతే ఉన్నారో, లోకల్ బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్థిక నిపుణులు కావచ్చు ఎవరైనా కానీ, సో ఈ పద్ధతి మంచిది కాదు అని హెచ్చరిస్తున్న ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్. నాకు తెలిసినంత వరకు మంచి రియల్ ఎస్టేట్ చేస్తారని నాకైతే ఐడియా ఉంది. మరి ఇదంతా ఆయనకు తెలియదా? ఆర్థిక రంగ నిపుణులతో ఆయన చర్చించడా, కావాలని చేస్తున్నాడా, అంటే ఎందుకోసం చేస్తున్నాడని ఒక కామన్ మ్యాన్గా అడిగితే మీరు ఏం చెప్తారు? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు అక్కడ కోర్ట్స్లో కూడా ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ మీద చర్చ నడుస్తుంది. ఎప్పుడైతే ట్రంప్ వివిధ దేశాల నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ మీద
టారిఫ్స్ విధించడం మొదలెట్టారో అక్కడున్న కొంతమంది బిజినెస్ పీపుల్, కొంత ఆర్గనైజేషన్స్ వాళ్ళు అక్కడ యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని ఉంటుంది, ఎస్, దాని దగ్గరికి వెళ్ళి పిటిషన్ వేశారు. కోర్టు అక్కడ నిర్ణయిస్తున్నప్పుడు ఆర్థిక అంశాల కంటే రాజకీయ అంశాల మీద ఫోకస్ చేస్తోందండి. బికాస్ కాన్స్టిట్యూషన్ ట్రంప్ చేస్తున్నది రాజ్యాంగబద్ధమా కాదా అని చూస్తున్నారు, కానీ ఆర్థికంగా ఏంటి అది చూడట్లేదు వాళ్ళు. బికాజ్ కోర్టు చూడాల్సింది ఏదన్నా డెసిషన్ తీసుకుంటే అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని. ఎస్. సో చాలామంది యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ దగ్గరికి వెళ్తే అక్కడ యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏవైతే టారిఫ్స్ మీరు విధిస్తున్నారో అది రాజ్యాంగ విరుద్ధం, ఇల్లీగల్ అని చెప్పారండి. సో వెంటనే యుఎస్ గవర్నమెంట్ యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ అంటారండి, ఎస్, అక్కడికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళి పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ఆ ఫెడరల్ కోర్ట్ ఏం చెప్పిందంటే వాళ్ళు కూడా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. ఏ విధంగా చెప్పారు అంటే, ఒకటి యుఎస్ గవర్నమెంట్ ఏం వాదించిందంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ అని ఉందండి, IEEPA. దానికి అనుసరించి మేము టారిఫ్స్ వేస్తున్నాం. ప్రెసిడెంట్ ఉత్తినే రోజు పొద్దున్న లేచి టారిఫ్స్ విధించట్లేదు, ఒక చట్టం ఉంది, ఆ చట్టం ఇచ్చిన పవర్స్తోనే, అధికారంతోనే మేము టారిఫ్స్ విధిస్తున్నాం అని చెప్పారు. ఫెడరల్ కోర్టు ఆ చట్టాన్ని చూసి ఈ చట్టంలో ఇంపోర్ట్స్ని రెగ్యులేట్ చేయొచ్చు అనే పదం వాడారు, కానీ మీకు ఇష్టం వచ్చినట్టు టారిఫ్స్ వేయొచ్చు అనే పదం వాడలేదు. సో కాబట్టి ఇది రాజ్యాంగబద్ధం కాదు అని చెప్పారండి. వాళ్ళు ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా చెప్పారండి. ఏమిటది? ఇట్లాంటి చట్టాలు మిగతా వాటిల్లో చూసుకుంటే ఎక్కడైతే ప్రెసిడెంట్కి టారిఫ్స్, ట్యాక్సెస్, డ్యూటీస్ ఇలాంటి పదాలు వాడటం జరిగింది, ఇది ఈ చట్టంలో వాడటం జరగలేదు. మిగతా చట్టాల్లో అలా ఇచ్చినప్పుడు ఒక స్పెసిఫిక్ టైం లైన్ పెట్టారండి. మీకు కావాల్సినట్టు మీరు టారిఫ్స్, డ్యూటీస్ లేదా ట్యాక్సెస్ వేయచ్చు, ఇన్ని సంవత్సరాల పాటు మీరు చేయొచ్చు అని ఒక టైం లైన్, ఒక లిమిట్, టైం లిమిట్. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మీరు టారిఫ్స్ వేస్తానంటున్నారు కదా. ఫస్ట్ దానిలో అసలు టారిఫ్స్ పదం లేదు. టారిఫ్స్కి సినానిమ్స్ అంటే దగ్గరగా ఉన్నటువంటి పదాలు ట్యాక్సెస్, డ్యూటీస్ అది లేదు. తర్వాత ఒకవేళ మీరు విధిస్తే టైం లైన్ ఏంటి అంటే జీవితకాలం మీ ఇష్టం వచ్చినట్టు విధించచ్చా? కాదు కదా, టైం లైన్ ఉండాలి కదా, అది లేదు. తర్వాత మేజర్ పవర్స్ డాక్ట్రిన్ అంటారండి అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఈ మధ్య. ఏమిటంటే ఒక గవర్నమెంట్ సంస్థ కానీ ఏజెన్సీ కానీ ఏదన్నా ట్యాక్సెస్ పెద్ద పెద్ద సిగ్నిఫికెంట్ డెసిషన్స్ తీసుకుంటే దానికి కాంగ్రెస్ అంటే వాళ్ళ లెజిస్లేచర్ ఆథరైజేషన్ ఉండాలండి. అది ఉందా? లేకపోతే అది ఇల్లీగల్ అవుతుంది, అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి జోసెఫ్ బైడెన్ లాస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉండి ఆయన వెళ్ళిపోతున్న ముందు కొన్ని సంవత్సరాల ముందు ఆయన ఏం చేశారంటే స్టూడెంట్స్కి లోన్స్ ఇస్తారు కదా పెద్ద ఎత్తున, ఆ లోన్స్ అన్ని మాఫీ చేశాడు. కరెక్ట్. సో సుప్రీం కోర్టు అప్పట్లో ఏం అడిగిందంటే మాఫీ చేయటం ఆర్థికంగా మంచిదే కాదా అన్నది వేరే ఇష్యూ, మాఫీ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? మేజర్ క్వశ్చన్స్ డాక్టర్. కాంగ్రెస్ ఇచ్చిందా? ఎవరిచ్చారు మీకు? ఇంత పెద్ద $1 మిలియన్ ఖర్చు అయ్యే ప్రోగ్రామ్ని మీరు ఎట్లా ఖర్చు చేయగలరు? అట్లా కాంగ్రెస్ నుంచి అంటే వాళ్ళ లెజిస్లేచర్ నుంచి మీకు ఆథరైజేషన్ లేదు కాబట్టి అది ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. అదే ప్రిన్సిపల్ ఈరోజు కింద కోర్ట్స్ అన్ని వాడటం జరిగింది. ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టుకి వెళ్తుంది. సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఇవాళ నిన్న వేశారట, పిటిషన్ వేసింది అమెరికన్ గవర్నమెంట్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, దట్ ఫెడరల్ సర్క్యూట్ కోర్ట్ ఏదైతే ఇచ్చిందో తీర్పుని దాన్ని కొట్టేస్తూ మాకు అనుగుణంగా తీర్పు ఇవ్వమని సుప్రీంకోర్టు కూడా దీన్ని పరిశీలిస్తుంది. చూద్దాం. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కొన్ని పవర్స్ ఉండాలి. ఎందుకని? అది ప్రెసిడెన్షియల్ వ్యవస్థ కాబట్టి ప్రతిదానికి కాంగ్రెస్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా అని అసలు ఆథరైజేషన్ లేకుండా ఆయన చేయొచ్చా? టారిఫ్స్ విషయంలో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉండాలి, లెజిస్లేచర్ పాత్ర ఎంత ఉండాలి, ఎగ్జిక్యూటివ్ పాత్ర ఎంత ఉండాలి అన్న దాని మీద కూడా చర్చ నడుస్తోంది. చూద్దాం సుప్రీంకోర్టు ఎట్లాంటి తీర్పిస్తుందో దాన్ని బట్టి మనం నిర్ణయించవచ్చు. రైట్ సార్. అంటే మీరు ఏదైతే చెప్తున్నారో ట్రంప్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా అది వీగిపోవాలనే భారతీయులుగా ఒక కామన్ మ్యాన్గా
నేను కోరుకుంటా జరగాలి కాబట్టి ఇద్దరి మధ్య వాణిజ్య ఒప్పందం ఏదైతుందో సరిగ్గా వాళ్ళు జరగాలి అనేది ఎస్ అనుకుంటున్నాం. కానీ ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని ఇంకోటి ఉంది. అంటే ఇది ఏం హెచ్చరించదా? ఎట్లాంటి అధికారాలు దానికి ఉంటాయి? అంటే ఈ ట్రంప్ ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నాడని హెచ్చరించేటువంటి ప్రయత్నం ఏం చేయదా? ఏం చెప్తారు మీరు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్లో టారిఫ్స్ ఇలాంటి విషయాల మీద చర్చించడానికి, అదే వస్తున్న వివాదాలని తీర్చడానికి డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం అని ఉంటుందండి. ఎస్. డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజమ్స్లో జడ్జెస్ని అపాయింట్ చేయాలి. సో వివిధ దేశాలు అపాయింట్ చేస్తాయి. ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే అమెరికన్స్ వాళ్ళు అపాయింట్ చేయవలసిన జడ్జెస్ని అపాయింట్ చేయలేదండి. సో జడ్జెస్ ఉండాల్సిన సంఖ్యలో లేకపోవటం వల్ల డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం పనిచేయట్లేదు. అంటే కావాలని చేశారంటారా? ఏం చెప్తారు? అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేశారండి. ప్రతిదానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి మన ఇబ్బంది పెడుతున్నారు వేరే చిన్న చిన్న దేశాలని దాన్ని ఎత్తి అవతల పడేశారండి బేసిక్గా డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజంని. సో దాంతో మనకు కొద్దిగా అయింది. తర్వాత ఓవరాల్గా సిద్ధాంతపరంగా చూసుకుంటే అమెరికాకి ఏం కావాలో అమెరికా నిర్ణయించుకుంటుంది, కానీ ఈ మధ్యలో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏంటి అన్నది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ధోరణండి. ఉదాహరణకి మీరు చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా బయటకు వచ్చేసి, అలానే క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి అమెరికా బయటకు వచ్చేసి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క పాత్ర అమెరికా ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఉంటే మేము ఒప్పుకోమని వాళ్ళు ఎప్పటి నుంచో డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా చెప్పడం జరుగుతుందండి. సో కాబట్టి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క పాత్ర డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే బాగా డైల్యూట్ అయిపోయిందండి. అందుకే మొన్న జాయింట్ స్టేట్మెంట్స్ చూస్తే కనుక మీరు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లేదా మొన్న చైనీస్ ఫారెన్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే భారత్, చైనా, మిగతా దేశాలతో కలిసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని మళ్ళీ పటిష్టపరచాలి, దాని విధంగా ఆ దిశగా మనం అడుగులు వేయాలి అని నేను చెప్పడం జరిగిందండి. బట్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థికంగా బలమైన దేశం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో పెద్దగా నాకు సంబంధం లేదంటే అది నిర్వీర్యమైపోయిందండి ఆర్గనైజేషన్. కానీ రేపు ఫ్యూచర్లో వేరే అమెరికన్ ప్రెసిడెంట్స్ వచ్చి వాళ్ళు మళ్ళీ మనసు మార్చుకుని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని పటిష్టపరుస్తారా లేదా అన్నది మనం ఫ్యూచర్కే వదిలేయాలండి. ప్రస్తుతం అంటే గ్లోబలైజేషన్ అంటే ఒకప్పుడు గ్లోబలైజేషన్ అంటే ఈ అమెరికా లాంటివో, రష్యా లాంటివో పెద్ద పెద్ద దేశాలు, చైనా లాంటివో చేసుకున్నాను. ఒకప్పుడు భారతదేశం కాస్త భయపడుతూ ఉండేది. కానీ గ్లోబలైజేషన్ కావాలన్నటువంటి దేశాల ఈ రోజున మన దేశం అయితే ఖచ్చితంగా కావాలనుకుంటుందని నాకున్న అవగాహన. ఇప్పుడు అదే పెద్దన్న దేశం అంటున్నారు, అమెరికా అంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఇదే ట్రంప్ ఈ గ్లోబలైజేషన్ ఉద్రబాబు అనే స్థాయికి ఎందుకు వచ్చారని అంటారు? ఏం చెప్తారు? కరెక్ట్, మంచి ప్రశ్న అండి. గ్లోబలైజేషన్ అది కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. యాక్చువల్గా చూసుకుంటే కనుక కలోనియలిజం కూడా ఒక విధంగా గ్లోబలైజేషనే. బట్ ఓవరాల్గా చూసుకుంటే గత కొద్ది దశాబ్దాలుగా గ్లోబలైజేషన్ ఊపందుకుందండి. అప్పుడు అటువంటి తరుణంలో చాలా చిన్న దేశాలు మీరు అన్నట్టు భయపడటం జరిగింది. తర్వాత డెవలపింగ్ కంట్రీస్, ఎమర్జింగ్ ఎకానమీస్ ఇండియా లాంటివి ఉన్నాయో అవి కూడా కొద్దిగా భయపడటం జరిగింది. మనకి ఏం జరుగుతుంది, మనం వాళ్ళతో కంపీట్ చేయగలమా, పెత్తనం చెలాయిస్తారు లేదా వాళ్ళే మొత్తం మార్కెట్స్ అన్ని కొట్టేస్తారు, ఇలాంటి భయాలు చాలా ఉన్నాయండి. కానీ విచిత్రం ఏమిటంటే గ్లోబలైజేషన్ ఒక 20 years అది నడిచిన తర్వాత, ముఖ్యంగా గత 20 సంవత్సరాలు తీసుకుంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు గ్లోబలైజేషన్ వల్ల బాగుపడ్డాయండి. ఎందుకంటే కంపెనీస్, ఎంఎన్సీస్ అవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్ కోసము ఎఫిషియన్సీ మీద ఫోకస్ చేసి చాలా జాబ్స్, ఆపరేషన్స్ ఇండియా లేదా చైనా లేదా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఫిలిప్పీన్స్, వియత్నాం ఇలాంటి దేశాలకి షిఫ్ట్ చేయటం జరిగిందండి. ఎప్పుడైతే అవి షిఫ్ట్ చేయటం జరిగిందో దానివల్ల అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిందండి. ఒక విధంగా అది చూసుకుంటే దానివల్ల చాలా వరకు వాళ్ళు హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా హైటెక్ ఇండస్ట్రీ వైపు వాళ్ళు ముందుకు వెళ్ళారండి. సో దాంతో ఏమైందంటే ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళంతా అక్కడి నుంచి ఒక ప్రతిస్పందన వచ్చిందండి అమెరికాలో వాటిల్లోంచి. ఇప్పుడున్న జేడీ వ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన పుస్తకం రాశారు. దానిలో ఈ అమెరికన్ ఇండస్ట్రీ దెబ్బతింటం వల్ల వాళ్ళ పెద్దవాళ్ళు, అంటే వాళ్ళ తాతగారు కానీ, అమ్మమ్మ గారు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎలా ఇబ్బందులకు గురయ్యారు
అంటే ఒక గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా ఒక అండర్ కరెంట్ ఉంటుంది ఆ పుస్తకంలో, మీరు చూస్తారు. హిల్ బిల్లీ ఎలిగి అనే ఏదో సినిమా కూడా వచ్చింది, బాగానే ఉంటుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్, అమెరికా లాంటి దేశాలు, యూరోప్ లాంటి వాళ్ళ దేశాల్లో సామాన్యులు కంప్లైంట్ చేయటం మొదలెట్టారు. ఎవరైతే టెక్నికల్లీ ట్రైన్డ్ కాదో, ఎవరైతే పెద్దగా చదువుకోలేదో, ఎవరికైతే ఇంజనీరింగ్ డిగ్రీస్ అవి లేవో, ఎవరైతే టెక్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి దూరంగా ఉన్నారో, మిడిల్ అమెరికా అంటాం కదా, రస్ట్ బెల్ట్ అంటారు ఇప్పుడు దాన్ని, వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ వ్యక్తపరచడం జరుగుతోంది. సో 20 years చూసుకుంటే మాట్లాడే భాష మారిపోయింది. ఇంతకుముందు భారత్ మిగతా దేశాల్లో అమ్మో గ్లోబలైజేషన్, మన ఉద్యోగాలు ఏమవుతాయి నుంచి, ఈ గ్లోబలైజేషన్ ఎలాగోలా ఉంచి ప్రపంచవ్యాప్తంగా మనం ఉద్యోగాలు కొట్టేస్తున్నాం, ఇదే బాగుంది, ఇదే ఉంచండి అని వాదన. అక్కడి నుంచి ఏమో దీనివల్ల మనం నష్టపోయామని నడుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు ముఖ్యంగా గ్లోబలైజేషన్ సమయంలో జరిగినటువంటి ట్రేడ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా పెద్ద ఎత్తున గ్లోబలైజేషన్కి సహాయపడే విధంగా పనిచేసింది కాబట్టి అలాంటి వాటినన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మొదలెట్టారండి. రైట్ సంజయ్, అంటే ఇక్కడ ఒక చిన్న కామన్ మ్యాన్ క్వశ్చన్ ఇక్కడ, అంటే పిఆర్ఎఫ్ తరపు నుంచి మీరు ఆల్రెడీ రీసెర్చ్ చేసే ఉంటారు. అంటే ఏదైతే గ్లోబలైజేషన్ చెప్తున్నామో, అంటే ఇతర దేశాల నుంచి కంపెనీస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టిన తర్వాత ఏదైతే మనం జాబ్ చేస్తామో, మీరు అన్నారు మనకు జాబులు వస్తుంటే బాగుంటాయి, 10,000, 5,000, 20,000, 1,00,000 ఎంతో ఇండస్ట్రీని బట్టి. సో జాబ్ వచ్చిన తర్వాత ఇందులో వచ్చేటువంటి ప్రాఫిట్స్ని వాళ్ళ దేశాలు తీసుకెళ్తాయనేది ఒక బిగ్ క్వశ్చన్ కామన్ మ్యాన్గా. ఏం చెప్తారు? అది ఉంటుందండి. కాకపోతే చాలా వరకు వాళ్ళు వేరే దేశాల్లో పెట్టినప్పుడు జాయింట్ వెంచర్స్కి వెళ్తుంటారు. ఆ జాయింట్ వెంచర్స్కి వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, కంపెనీస్ కానీ బాగుపడుతూ ఉంటాయి. సో అప్పుడు ప్రాఫిట్ షేరింగ్ వస్తుంది. సో దానివల్ల కూడా ఇప్పుడు ఉదాహరణకి చైనా యొక్క స్ట్రాటజీలో ముఖ్యంగా వాళ్ళు చేసింది ఏంటంటే, మనం ఈరోజు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని లాస్ట్ 10 yearsలో వాళ్ళు 1979లో స్టార్ట్ చేశారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి స్టార్ట్ చేసి వాటి నుంచి ఆర్థికంగా లాభపడచ్చు అని క్లియర్గా చూపించిన దేశం చైనా అండి. అది చూసి మిగతా డెవలపింగ్ నేషన్స్ నేర్చుకున్నాయి. సో వాళ్ళు చేసినప్పుడు కూడా ఏం చెప్పారంటే, అప్పట్లో కూడా చైనాలో ఇదే ప్రశ్న నడిచింది. వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తే మన సంగతి ఏం కాను అంటే, డెంగ్ జియోపింగ్ చెప్తారండి, వీలైనంత వరకు మనం జాయింట్ వెంచర్స్కి అలౌ వాళ్ళని ప్రెజరైజ్ చేయాలి. జాయింట్ వెంచర్స్ ఫామ్ అయిన తర్వాత మన వాళ్ళు నేర్చుకుంటారు కొత్త టెక్నాలజీస్కి అవసరమయ్యే కొత్త మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా నేర్చుకుంటారు మన వాళ్ళు. దాని నుంచి మనం బాగుపడతాం అనుకున్నట్టే వాళ్ళు చేయగలిగారండి. కొన్ని మిగతా దేశాలు పూర్తిగా చేయలేకపోయాయి. కొంతవరకు కొన్ని దేశాలు కొంతవరకు చేయగలిగాయి, కొంత చేయలేకపోయాయి. భారత్ కూడా తీసుకుంటే చాలా వాటిల్లో జాయింట్ వెంచర్స్ ఫామ్ చేయటం వల్ల మన వాళ్ళు చాలా సాధించగలిగారు. ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ తీసుకుంటే పెద్ద కంపెనీస్ ఈరోజు భారతదేశంలో నడుపుతున్న టెలికమ్యూనికేషన్ కంపెనీస్ అన్ని భారత్వే. అవును. అవన్నీ ఒకప్పుడు జాయింట్ వెంచర్స్లో ఇంతకుముందు కొన్నాళ్ళు పనిచేసి. ఇక్కడ ఒకటి చెప్పండి సంజయ్, అంటే జనరల్గా అంటే మీరు చెప్తున్న రైటే. ఎక్కువగా అంటే ఇప్పుడు ఏ వ్యవస్థ నడవాలన్నా మన స్టేట్లో కావచ్చు, లేకపోతే నేషన్గా తీసుకుంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద వ్యవస్థలు నడిస్తే మంచిగా ఉందంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ప్రైవేట్ రంగం కనుక ఎక్కువైపోతే అంటే మొత్తం సంపద అంతా కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ప్రభుత్వం చేతిలో కూడా కొంత ఉండాలి అంటారు. కానీ అంటే మీలాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో విన్నాను, ప్రైవేటైజేషన్కే ఎక్కువగా పెద్దపీట వేస్తుంటారు. ఎందుకని ఇది చాలా సందర్భాల్లో మీరు చూసారు, వైజాగ్ స్టీల్ గురించి కానీ ఇట్లాంటి ఇండియాలో చూసుకున్నట్లయితే వద్దు ఇది ప్రభుత్వం చేతిలో ఉండాలంటారు. అంటే ఏం చెప్తారు? ఎక్కువ ప్రైవేటైజేషన్ పెరిగితే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందంటారా? ఏం చెప్తారు మీరు? దాని మీద నాకు ఒక క్లియర్ ఒపీనియన్ లేదండి. రైట్. ప్రైవేటైజేషన్ పూర్తిగా మంచిదా, మొత్తం స్టేటే చూడాలా అన్న దాని మీద, ఎఫిషియన్సీ మీద ఫోకస్ చేయాలన్నది నా ఉద్దేశం అండి. ఏ రంగాల్లో ప్రభుత్వ రంగం ఉంటే బాగుంటుంది? ఇప్పుడు ఉదాహరణకి స్కూటర్ల మ్యానుఫ్యాక్చరింగ్లో గవర్నమెంట్ ఎందుకు ఉండాలి? కొన్నాళ్ళు నడిపారు కదా. ఫ్రిడ్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గవర్నమెంట్ ఎందుకు వచ్చింది? సో నా ఉద్దేశంలో యాజ్ ఎ ఫిలాసఫీ నేను నమ్మేది ఏంటంటే, వ్యక్తికి వీలైనంత స్వేచ్ఛ ఇస్తే భారతదేశంలో వాడు చూసుకుంటాడు చాలా విషయాలను. అంటే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ స్ట్రక్చర్స్ స్వేచ్ఛ లేదంటారా? ఏం చెప్తారు సంజయ్? అంటే ఆర్థిక రెగ్యులేషన్స్ ఇంతకు ముందు చాలా ఉండేవి కదా. మనం సోషలిస్ట్ పాలసీస్ పార్టిసిపేట్ చేసేప్పుడు రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ ఉండటం వల్ల బిజినెస్ చేయడం చాలా కష్టమయ్యేది.
ఆ ఆలోచన విధానం కొద్దిగా మారింది ఈ మధ్యకాలంలో. మనం చూసాం, మనం ఆర్థిక ప్రగతి సాధించాం. బట్ ఎట్ ది సేమ్ టైం కొంత రెగ్యులేషన్ ఉండాలి, లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థ అవన్నీ దెబ్బతింటాయి. రైట్. ఇట్ ఈజ్ ఆల్వేస్ అ బ్యాలెన్స్ అండి. ఓకే. మన భారతదేశం లాంటి దాంట్లో ఇప్పుడు ఉదాహరణకి మనం యూపీఐ తీసుకోండి, ఏది డిజిటల్ పేమెంట్, ఎస్. ఫోన్పే కానివ్వండి, మిగతావన్నీ అవి ప్రైవేట్ రంగాలు. కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది వెనక నుంచి ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ప్రభుత్వ పాత్ర ఎలా ఉండాలి అన్న దాని మీద మనం చర్చించాలి. అలానే ఈ మధ్యకాలంలో ప్రైవేట్ రంగం ఎక్కువైంది కాబట్టి వినియోగదారులకి వాళ్ళ హక్కుల్ని మనం కాపాడుతున్నామా, వాళ్ళకి కావాల్సింది మనం క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నామా అన్నది కూడా వాళ్ళు కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉంటారు. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఎవరన్నా పెడితే ఇంటర్నెట్ ఇచ్చేది ప్రైవేట్ సెక్టరే కదా. కరెక్ట్. అప్పుడు ఒకవేళ ఒక ప్రైవేట్ సెక్టర్ ఇంకో ప్రైవేట్ సెక్టర్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవ్వకపోతే ఎకానమీ దెబ్బతింటుంది. సో మనం ఫోకస్ చేయాల్సింది ఎఫిషియన్సీ మీద అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఇవి లేకుండా ఉండటానికి, తర్వాత అన్నెసెసరీగా నష్టాలు విధించే విధంగా అడుగులు వేసే విధంగా ఉండకూడదండి. చాలా వరకు వాటి మీద ఫోకస్ చేయాలి. మీరు ఇందాక చెప్పారు కదా, చైనీస్ లీడర్ చెప్తారు, డెంగ్ షియోపింగ్ కమ్యూనిస్ట్ పార్టీ అధినేత, ఐ డోంట్ కేర్ ఇఫ్ ద క్యాట్ ఈస్ బ్లాక్ ఆర్ వైట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ క్యాచెస్ ది మైస్. పిల్లి తెల్లగా ఉందా నల్లగా ఉన్నది నాకు అనవసరం. సో మనం చైనాలో కూడా చూసాం ఏంటంటే ఎఫిషియన్సీ మీద కనుక మరి ఫోకస్ మార్చేసి ప్రజలకి వీలైనంత తొందరగా కొన్ని సేవలు అందించడం ఎలా అన్న దాని మీద ఆలోచించాలి. తర్వాత ప్రభుత్వ రంగంలో కూడా చాలా పెద్ద పాత్ర ఉంది, అది చేస్తున్నారా లేదా అని కూడా ఆలోచించాలండి. ఉదాహరణకి లా అండ్ ఆర్డర్ ఉంది, జ్యుడిషియరీ కోర్ట్స్లో చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. కోర్టుకు వెళ్ళాలంటే భయపడతారు జనాలు, పోలీస్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే. పాపం చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి అన్ని వ్యవస్థలో, మనకి తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. కాకపోతే ఈ వ్యవస్థల్ని ఇంకా ఎఫిషియెంట్గా ఎలా చేయాలి, అది ఫోకస్ కూడా అవసరం అండి. అదే అంటే తమాషాకి నవ్వుతూ అంటారు, ఏవైతే ప్రైవేటైజ్ కాకూడదో అవి ప్రైవేటైజ్ కాకూడదండి. లా అండ్ ఆర్డర్ ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్. చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి ఈ మధ్యకాలంలో, చాలా ముందుకెళ్ళాం. నా ఉద్దేశంలో ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందండి. అయితే రైట్ సార్, అంటే ఇంపోర్ట్స్ చేయాలి, ఎక్స్పోర్ట్స్ చేయాలి, ఇదంతా కూడా గ్లోబలైజేషన్ ఉండాలి అంటే మీరు చెప్తున్న దాంట్లో అయితే అంత రైటే. కానీ ఇప్పుడు సరే అమెరికా అయితే ఖచ్చితంగా నేను ఇంతే వేస్తా అంటది, సరే రేపు సుప్రీంకోర్టు ఇస్తుందో ఏదో, ఈ ట్రంప్ అనే అతను ఇలా కాకపోయినా ఇంకో రకంగానైనా మనని వేధించవచ్చు, సాధించవచ్చు, అది జరుగుతుండొచ్చు కూడా. సో ఇలాంటి దాన్ని ఫ్యూచర్లో అంటే మనం ఈ సుంకాల నుంచి ఎదుర్కోవడానికి వేరే ఇతర దేశాలతో ఎట్లాంటి వాణిజ్య ఒప్పందాలని చేసుకుంటే మనం సస్టైన్ అవ్వగలుగుతాం అంటే ఏం చెప్తారు మీరు? ఆ విధంగా అడుగులు ముందుకు వేయడం జరుగుతోందండి ఆల్రెడీ. ఉదాహరణకి మీరు తీసుకుంటే ఇండియా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది, చాలా మంచి అగ్రిమెంట్. అందులో మనం గమనించాల్సింది మంచి పాయింట్స్ చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, మన వాళ్ళు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, అక్కడికి వెళ్ళి పని చేస్తూ ఉంటారో అక్కడ సోషల్ సెక్యూరిటీకి ట్యాక్స్ కడుతూ ఉంటారు. కానీ వాడు 2-3 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చేస్తారు, అవునా? మరి ఆ ట్యాక్స్ కట్టిన దాని సంగతి ఏంటి? సోషల్ సెక్యూరిటీ అనుభవిస్తున్నాడా? లేదు కదా. లేదు. సో ఇండియా, బ్రిటన్, యూకే ట్రేడ్ అగ్రిమెంట్లో మనం చెప్పింది ఏంటంటే, మన సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే దేశాలకు వెళ్తే కనుక వాళ్ళకి 3 సంవత్సరాల కంటే వాళ్ళు ఎక్కువ ఉండకపోతే కనుక వాళ్ళు సోషల్ సెక్యూరిటీ కట్టాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి డీటెయిల్స్ దానిలో ఉన్నాయండి. అలానే ఈ మధ్యకాలంలో మనం యూరోప్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలని చూస్తున్నాం. దాని విధంగా మొన్న చూసాం మనం, ఫస్ట్ టైం యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఆవిడ వచ్చింది, తన పూర్తి క్యాబినెట్ తీసుకుని వచ్చింది. చాలా తక్కువ దేశాలకి, బహుశా భారత్ మొట్టమొదటి దేశం అనుకుంటా యూరోప్ కమిషన్ యొక్క మొత్తం యూరోపియన్ యూనియన్ క్యాబినెట్ మొత్తం రావటం. అలానే ఈ మధ్య కాలంలో సౌత్ ఈస్ట్ ఏషియాతో మనకి ఆల్రెడీ వాణిజ్య ఒప్పందం ఒకటి ఉందండి. దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి అని దాని మీద ఆలోచిస్తున్నాం. సో ఇట్లా పలు విధాలు జరుగుతోంది. అంతేకాదు ఈ టారిఫ్స్ విధించిన తర్వాత మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఒక 50 నుంచి 60 దేశాలని ఐడెంటిఫై చేసింది, ఇవి డైవర్సిఫికేషన్ చేయటానికి, ట్రేడ్ డైవర్సిఫికేషన్. దాని విధంగా కూడా ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఇంకా వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ ఎలా చేయొచ్చు. ఇప్పుడు కొన్ని హై ఎండ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి,
అవి మనం మిడిల్ ఈస్ట్లో అమ్మచ్చా, బికాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఎస్ ఉంది ఎస్ కాబట్టి. అలానే మిగతా వేరేవైతే ఉన్నాయో సౌత్ ఈస్ట్ ఏషియా లేదా ఆఫ్రికా లేదా లాటిన్ అమెరికాలో కూడా ఏమన్నా మనం సౌత్ అమెరికా ఇలాంటి ప్రాంతాల్లో వాటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చా. తర్వాత మీరు గమనించారో లేదో ఈ మధ్యకాలంలో దేశంలో కన్జంప్షన్ పెంచడానికి పెద్ద ఎత్తున స్టెప్స్ తీసుకోవడం జరిగిందండి. బేసిక్గా ఫస్ట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్స్ ఎగ్జంప్షన్ పెంచడం జరిగింది. తర్వాత నిన్న మొన్న చూసాం మనం జిఎస్టీ పెద్ద ఎత్తున మార్పులు తెచ్చారు. మంచిదే అంటారా? ఓవరాల్ స్ట్రాటజీ ఏంటంటే అది ఎట్లా ప్లే అవుతుంది మార్కెట్లో చూడాలి మనం. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీలైనంత ట్యాక్సెస్ ఎట్లా తగ్గిస్తే కన్జంప్షన్ పెంచితే రెవెన్యూస్ కూడా పెరిగి అంటే మళ్ళీ ఆర్థిక భారం పడకుండా గవర్నమెంట్ మీద ఎక్కువ రెవెన్యూ లాస్ లేకుండా మనం కనుక కన్జంప్షన్ పెంచితే ఎక్స్పోర్ట్ మీద డిపెండెన్స్ కూడా తగ్గుతుంది. అది కూడా నడుస్తుందండి మైండ్లో. ఆ కన్జంప్షన్ ఏదైతే ఉందో అది పెంచాలంటే ముందు మనకు జాబ్స్ ఉండాలి కదా, ఆ పరిస్థితి మనకు లేదు కదా. అంటే ఆ దిశగా ప్రభుత్వం ఎట్లా చేస్తే బాగుంటుంది? అవి కూడా అవసరం అండి. బట్ ఓవరాల్ మీరు ఇప్పుడు ఎవరైతే కన్జ్యూమ్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి కనుక మీరు తగ్గిస్తే కనుక ట్యాక్సెస్, వాళ్ళు కనుక కన్జ్యూమ్ చేయటం మొదలెడితే ఎకానమీ గ్రో అయితే జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. దిస్ ఇస్ థియరీ. నిజంగా రేపు పొద్దున్న ప్రాక్టీస్గా అవుతుందా లేదా తెలియదండి. కానీ ఇప్పటి వరకు జిఎస్టీ పనిచేసింది. కరెక్ట్. చాలా అనుమానాలు వ్యక్తపరిచారు జనాలు. అసలు జిఎస్టీ వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ట్యాక్స్ ఏ ఉండదు, నాశనం అయిపోతుంది. అలా జరగలేదు. యాక్చువల్లీ ట్యాక్సెస్ పెరిగాయండి, ట్యాక్స్ బేస్ పెరిగింది. దానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావటం వల్ల, డిజిటైజేషన్ చేయటం వల్ల ట్రాన్సాక్షన్స్ అన్ని డిజిటల్ అవుతూ ఉంటే ట్యాక్స్ పెంచి కట్టాల్సిన అవసరం పెరుగుతుంది. బికాజ్ ఇంతకు ముందులాగా తప్పించుకు తిరగటం కొద్దిగా తక్కువ అవుతుంది. అదే మీరు చెప్పింది డిజిటల్ కరెక్టే అండి. అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంత అఫ్ కోర్స్ అది అమెరికాలో కూడా 30 ఉంది, 40 స్టేట్ కొంచెం వేరుగా ఉన్నది వాళ్ళ సబ్జెక్టు. మన దగ్గర ఇండియా మొత్తం ఒక రకంగా ఉంటుంది. సో అంటే నాకున్న అవగాహన ప్రకారం అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అంటే ఇంత మొత్తంలో వేయడం కరెక్టేనా? అంటే నా ఒక కామన్ మ్యాన్గా ప్రశ్న ఇది. అంటే 2% 3% అసలు లేకుండా తీసేసి వస్తువులపైన జిఎస్టీ రూపంలో అలాంటిదే ఏం చేసినా కానీ దాంట్లోంచి ముందే కట్ చేసుకొని ఇస్తే బాగుంటుందిగా. నాకు ₹1,00,000 ఇస్తే మళ్ళీ 30,000 కట్టాలంటే ఒక రకంగా అనిపిస్తుంది కదా. ఇది తీసేస్తే మొత్తంను కూడా వైట్ మనీ చేయొచ్చు అనేది ఒక విధంగా నాకు అనిపిస్తుంది. మీరేం చెప్తారు? దాని మీద ఎప్పటి నుంచో చర్చ నడుస్తోందండి. ఉదాహరణకి అరుణ్ జైట్లీ గారిని కూడా ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చదివాను. సో ఆయన కూడా ఈ అంశంలో మాట్లాడటం జరిగిందండి. కాకపోతే అది వర్కౌట్ అవటానికి మిగతావి చాలా వర్కౌట్ అవ్వాలి అని ఆయన చెప్పారు. ఉదాహరణకి జిఎస్టీ లాంటివి రావటం, పెద్ద ఎత్తున టాక్సేషన్ నెట్ మిగతావన్నీ పనిచేయటము, ఇలాంటివి చాలా వస్తాయి. ఎప్పటి నుంచో ఈ వాదన ఉంది అసలు ఇన్కమ్ ట్యాక్స్ తీసేయచ్చు కదా అన్న దాని మీద. బట్ ఓవరాల్గా చూస్తే మనం అడుగుతోంది ఏంటి, ట్యాక్స్ బర్డన్ తగ్గించమని. జిఎస్టీ విధంగా ట్యాక్స్ బర్డన్ తగ్గించే విధంగా అడుగులు ముందుకు వేశారు. మనం ఇందాక దిస్ ఈజ్ ఆల్సో లింక్డ్, మనం ఈ ప్రైవేట్ రంగమా పబ్లిక్ సెక్టర్ రంగమా అని డిస్కస్ చేశాం కదా. ఈ రోజుకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ గవర్నమెంటే చేయాలి. సో దానికి రెవెన్యూస్ కావాలి. ఇవన్నీ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వేరే కంపెనీస్ ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున చేయలేవు, ఎందుకంటే దీన్ని చాలా వరకు ప్రాఫిటబుల్ ఉండకపోవచ్చు. సో కాబట్టి వీటికి రెవెన్యూ ఎట్లా జనరేట్ చేస్తాం? ట్యాక్సెస్. సో మనం ఇంకా ఆ స్థాయి దగ్గరికి వెళ్ళలేదు, పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ తీసేసే స్థాయి దగ్గరికి వెళ్ళలేదు. అంటే నేను ఏంటంటే బర్డెన్ కాకుండా ఏదైతే ఉందో ఇది జీరో మనీ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ నేను అడిగిందంటే, మీరు అనేది నాకు తగ్గించాలి, 1,30,000 కాదు, నేను ఒక 5,000 కడతాను, ఒక 5% కడతాను అనేది వాదన. అది ట్యాక్స్ బర్డన్ తగ్గించాలి అన్న దాని విధంగానే ముందుకు వెళ్తున్నారండి. కానీ ఎప్పటికీ ఎంత తగ్గుతుంది అనేది గవర్నమెంట్స్ డిసైడ్ చేస్తారు. రైట్ సార్. అంటే ఒక్కసారి మయన్మార్లో ఉన్నటువంటి రాజకీయ అస్థిరత ఏదైతే ఉందో ఇది ఆగ్నేషియా దేశాలపైన అంటే ఈ ట్రేడ్కి సంబంధించి అంటే ఆ ప్రభావం ఎట్లా ఉంటుంది అంటారు? ఏం చెప్తారు మీరు? మనకి సౌత్ ఈస్ట్ ఏషియాకి చాలా పెద్ద ట్రేడ్ నడుస్తుందండి. అంటే కంట్రీ వైజ్గా చూసుకుంటే వాటితో ట్రేడ్ టాప్ 10లో ఉంటాయి, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కొన్ని ఉంటాయి కూడా. బట్ ఒక కూటమిగా తీసుకుంటే ఆగ్నేయ దేశాలని అంతా కలిపి సౌత్ ఈస్ట్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని ఉంది కదా, ఆసియాన్ మొత్తాన్ని తీసుకుంటే కనుక మన ట్రేడ్ దాదాపు $110-120 బిలియన్ ఎంతో ఉంటుందండి. చాలా ఎక్కువ, దాదాపు అమెరికాతో సమానం. సో వాటితో మనం ట్రేడింగ్ జరుగుతుంది, వాణిజ్యాలు అటు ఇటు వెళ్ళటం, గూడ్స్ నడుస్తున్నాయి.
అది చాలా వరకు మ్యారిటైమ్ ట్రేడ్ సముద్ర మార్గంగా వెళ్తుంది. బర్మా మార్గంగా వెళ్ళటం తక్కువ. కాకపోతే మనకి బర్మా మార్గంగా ట్రేడ్ ఇంప్రూవ్ అయితే కనుక అటు థాయిలాండ్, కంబోడియా, లావోస్ వీటిని ఎస్ అక్రాస్ ది ల్యాండ్ నార్త్ ఈస్ట్ ఇండియా ద్వారా కనుక చేస్తే కనుక భారత్లో ఈశాన్య ప్రాంతాలు బాగుపడే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం మయన్మార్లో చూస్తున్న గందరగోళం వల్ల చూస్తున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఈశాన్య రాష్ట్రాల యొక్క ఆర్థిక ప్రగతి దెబ్బతినే విధంగా ఉన్నాయండి. సో కాబట్టి అక్కడ వీలైనంత తొందరగా శాంతి వచ్చి కొద్దిగా స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే అది మనకు కూడా మంచిది. అంతేకాదు సెక్యూరిటీ పరంగా కూడా చూస్తున్నాం కదా, ఎప్పుడైతే అక్కడ ఒక సివిల్ వార్ నడుస్తుందో లాట్ ఆఫ్ మనం ఏమంటాం డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాలు ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు, చేసి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అది మన ఇండియాలోకి వస్తుంది. సో అది కూడా చాలా డేంజరస్గా తయారవుతుంది. నో అండి సంజయ్, ఇప్పుడు అంటే మీరు చెప్పేది ఇప్పుడు అమెరికాలో అంటే చాలామంది కామన్ మ్యాన్ ప్రశ్న ఇది, గన్స్ అమ్ముకొని అంటే ప్రపంచాన్ని శాసిస్తున్నారు, డబ్బంతా కూడా అక్కడే వస్తుంది, కావాలని వీళ్ళు పక్క దేశాలకి ఈ రకమైనటువంటి చిచ్చులు పెడుతుంటారు, వాళ్ళ బిజినెస్ నడుపుకోవడానికి ఇట్లా చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది నిజమంటారా? మీ రీసెర్చ్లో ఏం చెప్తుంది మీ రీసెర్చ్? అమెరికాలో డిఫెన్స్ ఇండస్ట్రీ ఉందండి, పెద్ద ఎత్తున ఉంది. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ సొంత మిలిటరీకి వాటికి అమ్ముకుంటూ ఉంటారు. మిగతా దేశాలకు కూడా అమ్ముతారండి, చాలా అమ్ముతారు మిగతా దేశాలకు కూడా. ఇట్స్ లీడింగ్ ఎక్స్పోర్టర్, అది మంచి బిజినెస్ అంటారు. సో దానికోసం వేరే దేశాల్లో చిచ్చు పెట్టడం అనేది పెడుతుందేమో తెలియదండి మనకి. బట్ పాయింట్ ఏంటంటే వేరే దేశాల్లో అనిశ్చితత ఉండి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని వాళ్ళు తెచ్చుకుంటే మనం ఏం చేయలేమండి. ఇప్పుడు ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ ఉంది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న వైరానికి అమెరికానే కారణమా? కాదు కదా. సో కొన్నాళ్ళు అమెరికా పాకిస్తాన్కి అమ్మటం ఆపిందండి. ఉదాహరణకి సెప్టెంబర్ 11 ఆ తర్వాత కొంత ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు స్లో చేసింది ప్రాసెస్. చేసినప్పుడు ఏమైంది? చైనా వాళ్ళు అమ్మారు. ఈరోజు పాకిస్తాన్ మిలిటరీలో డిజిటల్ అవసరం ఉన్నటువంటి వెపన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు అవన్నీ చైనా నుంచి వస్తున్నాయి. ఉదాహరణకి JF-17 అంటాం, JF-10 అంటాం, ఇలాంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో చైనా నుంచి వస్తున్నాయి. చైనీస్ పాకిస్తాన్ మిజైల్స్కి అవసరమైనటువంటి శాటిలైట్ టెక్నాలజీస్, అవి ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటాం కదా, అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? చైనా నుంచి వస్తున్నాయి. సో కేవలం అమెరికాతోనే ఇట్లా జరుగుతోంది అంటాం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించాలండి. ఒకవేళ ఎందుకంటే అమెరికా ఇవ్వటం మానేస్తే చైనా ఉంది ఈరోజు. ఇంతకుముందు రష్యా ఉండేది. అమెరికా మనకి ఎప్పుడు వెపన్స్ అమ్మలేదు కదా, రష్యా నుంచి కొనుక్కున్నాం. రష్యా నుంచే జరుగుతుంది. సో వెపన్ సిస్టమ్స్ అవసరమైతే మార్కెట్లో ఎక్కడి నుంచైనా కొనుక్కుంటారండి జనాలు. దానికోసం చిచ్చులు పెడుతుందా అంటే చెప్పటం. అంటే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం సార్ ఇది, అంటే బ్రిక్స్ దేశాలు ఏవైతున్నాయో సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీరు చూసారు ఈ మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఇలాంటి విధానాన్ని ఎక్కువ అవలంబిస్తూ ఉంటారు. అంటే ఈ సెక్యూరిటీని పెంపొందించడానికి బ్రిక్స్ దేశాల సహకారం మనం తీసుకుంటే బాగుంటుంది. భారత్ అందులో పాత్ర ఎట్లా ఉండబోతుంది అంటారు? ఏం చెప్తారు మీరు? బ్రిక్స్ అనేది చాలా వరకు ఆర్థికంగా ఎకనామిక్ రంగంలో ఎలా ముందుకెళ్ళాలి అన్న దాని మీద చర్చలు నడుస్తుంది, కానీ దానికి ఒక సెక్యూరిటీ డైమెన్షన్ పెద్దగా లేదండి. ఈ మధ్య కాలంలో కొద్దిగా డిఫెన్స్ మినిస్టర్స్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మీటింగ్స్ అవి నడుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రివెంటివ్, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఉదాహరణకి దేశ భద్రతకి, ఉదాహరణకి ఈ డ్రగ్స్ వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి, నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ డైమెన్షన్స్ అంటాం కదా, వాటి మీద ఎక్కువ చర్చ నడుస్తుంది. బ్రిక్స్ అది ఇంకా ఒక సెక్యూరిటీ కూటమిగా తయారవ్వట్లేదండి. సో అలా తయారయ్యే విధంగా కూడా మనకి అంత ఇంట్రెస్ట్ లేదండి. బికాజ్ మన ఉద్దేశంలో మనకి సెక్యూరిటీ థ్రెట్ పోస్ట్ చేస్తున్నది చైనా, పాకిస్తాన్. సో వాళ్ళతో మనం ఏం కూటమి తయారు చేసుకుంటాం? బ్రిక్స్లో చైనా ఉంది కదా. సో అందుకని మన వాళ్ళు పెద్దగా సుముఖత చూపించట్లేదు దాని మీద. అంతేకాదు బ్రిక్స్ కరెన్సీ మీద చాలా చర్చ కూడా నడిచింది. దానికి కూడా భారత్కి ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకని? ఒకవేళ డాలర్ వీకెన్ అయ్యి నెక్స్ట్ బలపడే కరెన్సీ ఏది? చైనీస్ కరెన్సీ. అది మనకి కూడా ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్ కదా. ఒకవేళ చైనీస్ కరెన్సీ కనుక బ్రిక్స్ కరెన్సీ అనే రూపంలో బలపడితే మన ఇండస్ట్రియలిస్ట్ కి, మన ఎక్స్పోర్టర్స్ కి, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి మంచిదా? కాదు. సో ఈ బ్రిక్స్ కూటమి ద్వారా అమెరికా డాలర్ని దెబ్బతీయాలి అనే ఏదైతే ఉందో అది నా ఉద్దేశంలో
అంత మంచి స్ట్రాటజీనా భారత్కి అని మన వాళ్ళే ఆలోచిస్తున్నారండి. కాదు, మనకు మంచిది కాదని రైట్. మన వాళ్ళు కూడా స్లోగా వెళ్తున్నారు దాని మీద. రైట్ సార్. అంటే చివరిగా చెప్పండి, అంటే భారత్ చైనాతో కావచ్చు, లేకపోతే ఎదుగుతున్నట్టు దేశాలు, ఎదిగిన దేశాలు కూడా ఉన్నాయి ఇందులో, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇలాంటి దేశాలతో ఎట్లా మెలిగితే బాగుంటుంది? సేమ్ ఇదే ఈ ట్రేడ్ ఏదైతే ఉందో సజావుగా జరగాలంటే సంజయ్ ఏం చెప్తారు? ప్రస్తుతానికి మనం ఫోకస్ చేస్తున్న అవలంబిస్తున్న అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందండి. మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఏంటంటే, విభేదాలు ఏమొచ్చినా, మిగతా వాళ్ళు మన ఎంత ఇబ్బంది పెట్టినా మన టెరిటోరియల్ ఇంటిగ్రిటీ కాపాడుకోవాలి. భూభాగం వదులుకునే ప్రసక్తే లేదు. దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతినే విధంగా ఎప్పుడు మనము పని చేయకూడదండి. పాకిస్తాన్ మన ఇబ్బంది పెట్టి మన యుద్ధాలలోకి లాగటానికి కన్సిస్టెంట్గా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే వాడి ప్రజలు బాగుపడాలన్న కోరిక లేదు, కానీ మనకుంది. సో మనం పాకిస్తాన్తో వైరంలో, పాకిస్తాన్తో మనకి ఉన్న విభేదాలతో మనం మన ఎకనామిక్ ప్రోగ్రెస్ మర్చిపోయి వాడిని ఎలాగో అలా దెబ్బతీయాలి అన్న దానిలోకి వెళ్ళకూడదండి. ఏం చేసినా చివరికి 2 అంశాలు మనం ఎప్పుడూ కాంప్రమైజ్ కాకూడదండి. ఒకటి టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, అంటే భారత భూభాగంలో ఒక అంశం అటు ఇటు వెళ్ళటానికి లేదు. 2 మన ఆర్థిక ప్రగతి, తర్వాత మన ప్రజలు ఆర్థికంగా ముందుకెళ్ళాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఉండాలి, మన రైతులకి ఫర్టిలైజర్స్ అవి అందాలి టైంకి. ఇలాంటి అంశాలు కూడా ఫారెన్ పాలసీకి చాలా దగ్గరగా ముడిపడి ఉన్నాయండి. అది కూడా మనం మర్చిపోకూడదు. ఫారెన్ పాలసీ అంటే ఎవరో లీడర్స్ దూరంగా కూర్చుని చర్చించి షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నదే కాదండి. మన రైతులకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అవి కూడా ఫారెన్ పాలసీ, ఇంటర్నేషనల్ పాలిటిక్స్తో ముడిపడి ఉందండి. ఈ రోజు కనుక చైనా ఫర్టిలైజర్స్ మనకి ఎక్స్పోర్ట్స్ స్లో చేసి డిలే చేసి, ఆర్థిక సహకారం కూడా ఈ రైతులకు అందించేటువంటి ప్రయత్నం జరుగుతుందంటారా? అంటే ఈ ఫారెన్ పాలసీ, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ వల్ల ఇప్పుడు మీరు చూడండి, మొన్న ఏం జరిగింది, చైనా ఫర్టిలైజర్స్, రేర్ ఎర్త్ మెటల్స్, మ్యాగ్నెట్స్ ఆపింది ఎక్స్పోర్ట్స్. మనకి ఫర్టిలైజర్ కొరత వచ్చింది. ఇప్పుడు నడుస్తుంది. అలానే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తక్కువ అవటం వల్ల ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తున్నటువంటి ఇండియన్ కంపెనీస్ ప్రొడక్షన్ స్లో అయింది. సో ఫారెన్ పాలసీ, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అన్నది ఏదైతే ఉందో ఇక్కడ సామాన్యుడికి చాలా, వాడి జీవితానికి ఎంతో ఇంపాక్ట్ చేస్తుంది. అది జనాలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే కనుక ఇంకా మనం ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది అర్థం. పాలకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కామన్ మ్యాన్ గా ఇవన్నీ కూడా అంటే మన ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ బాగానే ఉందండి. సో ఎప్పటి నుంచో వాళ్ళు దే ఫోకస్ ఆన్ ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ ఆపర్చునిటీస్ మీద. మనం కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నా, ఒక వేరే ఆంట్రప్రెన్యూర్గా ఉన్నా, మన ప్రోడక్ట్స్ వేరే దేశాలకి ఎలా తీసుకెళ్ళచ్చు అని ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఇండియాలో అమ్మాలి, పెద్ద మార్కెట్ మంది, మనకి ఇక్కడే చాలా అవకాశాలు ఉన్నాయి, వేరే దేశాలకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా వేరే దేశాల్లో ఎలా అమ్మచ్చు, వేరే దేశాల్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎలా క్యాప్చర్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం అవన్నీ చేస్తామో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇక్కడ పెరుగుతాయండి. కేవలం మనం ఇండియా మార్కెటే చూసుకుంటే కొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, గ్లోబల్ మార్కెట్ చూసుకుంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్స్ మారిపోతాయి. ఈరోజు చైనా అంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎందుకు ఎదిగింది అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఎలా చేయాలి అని కొన్ని దశాబ్దాలుగా చక్కగా ఆలోచించారండి. మనం ఏకీభవించకపోవచ్చు వాళ్ళతో వాళ్ళు అవలంబిస్తున్న విధానాలను మనం క్రిటిసైజ్ కూడా చేస్తాం, మీరు చేస్తున్నది తప్పు. కానీ ఒక ప్రిన్సిపల్ గుర్తించాల్సింది ఏంటంటే, మన ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, మనం కానివ్వండి, వేరే దేశాల్లో మార్కెట్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, అప్పుడు చేస్తే మనకి ఇక్కడ ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయండి. వెన్ యూ రీచ్ అవుట్ టు ద వరల్డ్ దెర్ ఆర్ మోర్ ఆపర్చునిటీస్ డొమెస్టికల్లీ. మీరు అన్నది రైట్ సార్. అంటే చాలా సందర్భాల్లో కూడా ఒక కామన్ మ్యాన్ ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, చైనా వాళ్ళ దేశానికి ఒక నాణ్యమైన ప్రోడక్ట్ని తయారు చేసుకుంటుంది, బయటి దేశాలకు మాత్రం నాణ్యత లేని ప్రోడక్ట్ని చీప్గా చౌకగా ఇస్తూ ఉంది అనేది, ఇది వాస్తవం? ఇందులో ఎంత నిజం ఉందంట? ఒకప్పుడు అది వాస్తవం ఉండొచ్చు, కానీ ఈ రోజుల్లో అన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్ చైనా చేస్తుందండి.
కాస్ట్ తక్కువ ఉన్న ప్రోడక్ట్ ఇస్తుంది మీకు, మధ్యంతరంగా ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇస్తుంది, హై క్వాలిటీ ప్రోడక్ట్స్ కావాలన్నా ఇస్తుందండి. వరల్డ్లో ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాషన్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి అవసరమయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ చైనా చేయగలుగుతుందండి. ఇటలీలో ఫ్యాషన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో చేస్తున్నాయండి. సో అందరికీ అవసరమయ్యేట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. ఒక్కొక్కసారి ఒకటే ఫ్యాక్టరీ కూడా చేస్తుందని విన్నాను, ఇట్లా 3 రకాలైనటువంటి ప్రోడక్ట్స్. సో మనం కూడా చేయాల్సింది ఏమిటంటే కాన్స్టెంట్గా వేరే దేశాల్లో మార్కెట్స్ ఏమున్నాయి, మనం ఎట్లా క్యాప్చర్ చేయొచ్చు, దానికి కావాల్సిన ఆలోచన విధానం ఏంటి, దానికి కావాల్సిన మన ప్రభుత్వ వ్యవస్థల్లో ఎటువంటి మార్పులు రావాలి, ఇప్పుడు వేరే దేశాల్లో ఆపర్చునిటీ ఉందా లేదా చదవటానికి ఏం సింపుల్ ఒక గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తే సరిపోతుందండి. రైట్. అంటే ఇందులో ఒక చిన్న అంశం ఉంది సార్, అదంటే ఇది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. ఇప్పుడు చైనా ఏదైతే ఉందో బాగా చేస్తుంది, దాన్ని మనం 25 ట్రిలియన్ సంథింగ్ ఎంతో ఉన్నట్టుంది. సో అక్కడి నుంచి ప్రొడక్ట్ చైనా నుంచి వస్తే ఇది చీపురా నేను కొనుక్కుంటా అనే స్థాయికి మనం గత 20-30 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ కవర్ దగ్గర నుంచి ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ నుంచి మనం చూస్తున్నాం, చీప్గా అయిపోయింది, కొనుక్కునే స్థాయికి మనం వచ్చామంటే అలాంటి ప్రొడక్ట్ని భారత్ అంటే ఎక్స్పోర్ట్ చేయగలగాలి. అండ్ మన దగ్గర మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ కూడా ఈ ప్రజలు కొనాలంటే ఏం చేయాలంటారు? చాలా మ్యానుఫ్యాక్చరింగ్ మనం అప్రోచ్ మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు మనం రిఫార్మ్స్ అనగానే కేవలం ఢిల్లీ వైపు చూస్తున్నాం. ఎకనామిక్ రిఫార్మ్స్ అనగానే ఆర్థిక విధానాల్లో మార్పులు చేర్పులు చేయటం అంటే కేవలం ఢిల్లీ వైపే చూస్తున్నాం. కానీ నాకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇచ్చేది మన మున్సిపాలిటీ అండి. లోకల్ డ్రైనేజ్ రాష్ట్ర ప్రభుత్వం లేదా లోకల్ మున్సిపాలిటీ చూసుకుంటుందండి. అలానే ల్యాండ్ పట్టాలు గిట్టాలు వాటికి సంబంధించిన కొంత డీటెయిల్స్ స్థానిక ప్రభుత్వాలు, కొంత రాష్ట్ర ప్రభుత్వాలు. సో ఒకసారి ఒక ఇంటర్నేషనల్ డిప్లొమాట్ నాతో అన్నారు, నేను కనుక వియత్నాంకో లేదా సౌత్ ఈస్ట్ ఏషియాకో వెళ్తే 17 రోజుల్లో నేను ఫౌండేషన్స్ స్టార్ట్ చేయొచ్చు. ఫ్యాక్టరీ బిల్డింగ్ 17 రోజుల్లో మొత్తం అంతా అయిపోతుంది నాకు. పాలసీ అలా ఉంది. సో అంటే ఏంటి, కింద ప్రభుత్వం నుంచి పై ప్రభుత్వం దాకా అందరూ లోకల్ పాలసీ, ఒక ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా లేదా ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా స్థానికంగా ఉన్నవాడు ఏదన్నా స్టార్ట్ చేయాలన్నా అది ఎట్లా ఫాస్ట్గా చేయొచ్చు అన్న దాని మీద. సో మనం కాబట్టి మన రిఫార్మ్స్ అన్నవి కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి లేదా లోకల్ గవర్నమెంట్స్ కానివ్వండి, వీటిని అన్నిటినీ మనం ఎలా పటిష్టం చేయాలి, ఈ ఫాస్ట్గా చేసే విధంగా ఎలా చేయాలి, చాలా చేయటం జరుగుతుందండి. ఉదాహరణకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో తెలంగాణ చాలా ముందు ఉంది. సో అవన్నీ కూడా ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, అవి కూడా మనం చూడాల్సిన అవసరం ఉందండి. ఎకనామిక్ గ్రోత్ అన్నది అది ఎవరో చూసుకునేది కాదు, మనందరి బాధ్యత. మనం చేసే ప్రతి ప్రక్రియలో ముడిపడి ఉంది అని కనుక మనం గమనిస్తే, గ్రహిస్తే, గుర్తిస్తే అది వేరేగా ఉంటుంది. రైట్. చివరిగా ఇదే దాంట్లో చెప్పండి, ట్రంప్ చేసేది మంచిదా కాదా ప్రశ్న. ట్రంప్ చేసేది భారత్కి మంచిది కాదు, సింపుల్. రైట్ సార్, అంటే మరో అంశంతో మళ్ళీ కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్, మీరు ఇంత సమయం ఇచ్చినందుకు సంజయ్ గారు. నమస్తే.